Yeah, once again, very good evening all, and the session is recording. Thank you for joining. సార్ ఈ రోజు ఏదైతే మేము యూట్యూబ్ లో పెడుతున్నామో లేకపోతే ఎవరైతే ఫ్రీ కోర్సెస్ గురించి డైలీ క్లాసెస్ వస్తున్నారో టుడే ఇస్ ద లాస్ట్ సెషన్ సార్. రేపు నుంచి మొత్తం పేడే సెషన్సే. సో టుడే ఇస్ ద లాస్ట్ డే. ఎవరైతే ఇంకా కోర్స్ ఎన్రోల్ అవ్వలేదో యూ కెన్ ఎన్రోల్ అవర్ కోర్స్. ఆల్రెడీ మార్కెట్ లో 1 డే 2 డే 3 డే ఫ్రీ ఇస్తారు సార్. ఇంకా మేము కొత్త కాబట్టి మార్కెట్ కి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మేము మార్కెట్ కి కొత్త కాబట్టి 10 days ఫ్రీ క్లాసెస్ ఇచ్చాము. ఎవరైతే వీడియో ఎక్కడ చూస్తున్నారో యూట్యూబ్ లో చూస్తున్నారో మీకు వాట్సాప్ లో పంపిస్తున్నాము. యూ కెన్ ఎన్రోల్ అవర్ కోర్స్. ఆల్రెడీ మీకు ఈ రోజుతోనే 10th డే కూడా క్లోజ్ చేస్తాము. బట్ యూ కెన్ టేక్ ఎ గుడ్ డెసిషన్స్. బయట మార్కెట్ తోని కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్. ఐఎమ్ ఏ ప్యాషనెట్ గై. మీకు ఎలా కావాలో మార్కెట్ ఏం కావాలో ముందుగానే ఆలోచించి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇవ్వడానికి మా టీం అంతా ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నాం సార్. రాబోయే క్లాసెస్ కి ఇంకా బాగుంటాయి. సో దట్ ఈస్ యువర్ విష్. మేము చెప్పడం అయితే మేము చెప్పాము. టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఎవరైతే ఆల్రెడీ కోర్స్ ఎన్రోల్ అయ్యారో యూ క్యాన్ షేర్. సార్ బాగా చెప్తున్నారా వరస్ట్గా చెప్తున్నారా మీకు తెలుసు. గుడ్ చెప్తే యూ క్యాన్ ప్రమోట్. ఒక మాట చెప్పడంలో తప్పేం కాదు. నిజంగా డిస్టర్మెంటింగ్ లో బయట 30,000 40,000 50,000 కట్టి కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది మనది కాబట్టి ఓన్లీ కాబట్టి తక్కువ అమౌంట్ తోని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. ట్రై టు అనలైజ్ ద మార్కెట్ అండ్ టేక్ యువర్ డెసిషన్స్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 7995338055కి జస్ట్ మెసేజ్ చేయండి చాలు. మీకు కోర్స్ డీటెయిల్స్ వస్తే మా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఎంబటే జాయిన్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నా సార్. గెట్ రెడీ. ఓకేనా సార్ అందరికి? యా, మీరు చేస్తున్నారు సార్. యాక్ట్రెస్ బే. ఓకే, ప్లీజ్ చెక్ మై వెబ్సైట్. బాగుంది సార్. ఏది దీంతో వాడారా మీరు? నాకు అర్థమైంది. సార్ ఇది మీరు చేశారా సార్? ఎట్లా తెలుసుకోవాలని ఉంది సార్. ఈ వెబ్సైట్ ఎవరైతే చేశారో తెలుసుకోవాలని ఉంది సార్. నాగా ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్. నాగబాబా, నాగార్జుననా, లేకపోతే నాగేశ్వర్, తెలీదు. చాలా పేర్లు ఉన్నాయి కదా. చెప్పండి నాగా సార్. సార్, నా పేరు నాగా. ఓకే, ఓన్లీ నే నాగానా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ, నేనే చేశాను సార్. అంటే మీరు చెప్పినట్టుగా కొంచెం డిజైనింగ్ అదే కోడింగ్ అదంతా ఓపెన్ కోడ్ యూజ్ చేశాను. వెరీ గుడ్ సార్. ఎలా అనిపించింది సార్? ప్రాంప్టింగ్ మీకు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇదే వెబ్సైట్ మీరు బయట చెప్పలేదు, మినిమం 20 నుంచి 30 వేలు తీసుకుంటారు. ఎక్కువ ఫంక్షనాలిటీ కావాలంటే ఎక్కువ కావాలి. రియల్లీ అవును సార్. థ్యాంక్ యూ సార్. రియల్లీ వీఆర్ హ్యాపీ. ఓకేనా? యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సార్ ఇంకా చాలా ఉంది ఏదైనా సార్ సబ్జెక్ట్. జస్ట్ శాంపుల్ మాత్రమే. ఓకేనా? యా, యా, షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్, గెట్ థ్యాంక్ రెడీ. యూ. సో గెట్ రెడీ సార్. నిన్న మనం ఎక్కడ ఆపాం సార్ అంటే వర్డ్ ప్రెస్ మాస్టరీ. మీ అందరికి ఫ్రీ డొమైన్స్ వచ్చాయా? మీ అందరికి ఫ్రీ డొమైన్స్ వచ్చాయా? కొంతమందికి 50% పీపుల్కి ఇచ్చాను సార్. ఇంకొంతమంది పీపుల్కి రేపు ఇస్తామన్నమాట. డ్యూ టు సమ్ లిమిటేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరికి రాలేదా? ఒక్కరికి కూడా రాలేదా? అందరు నో 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 అని పెడుతున్నారు సార్. 50% మెంబర్స్కి పంపించాను సార్. ఒక్కరికి కూడా రాలేదా? మెయిల్ రాలేదా? మీరు ఏదైతే పేమెంట్ కట్టారో. మీకు అందరికి మెయిల్స్ వస్తాయండి. స్పామ్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అమ్మయ్య, థ్యాంక్ యూ స్పామ్ సార్. కూడా చెక్ కొంతమంది చేసుకోండి. వచ్చిందని చెప్పారు. ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నా యా వచ్చాయి నో, వచ్చాయి నో. మిగిలిన వాళ్ళకి రేపు క్రియేట్ అయిపోతుంది సార్. రేపు మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చిందా? ఎన్ని గంటలకు క్లోజ్ అయింది ఈరోజు సెషన్? ఇవాళ రేపు ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది డిమాండ్స్ అన్ని షేర్ అయిపోతాయి. రేపు ఈవినింగ్ 5 వరకు అందరికి వచ్చేస్తాయి. సో మేము ఒకటి #AIPDMA PM సారీ AIPDMA B7.co.in b7.co.in నుంచి మీకు ఆటోమేటిక్ గా మెయిల్ వచ్చేస్తుంది. #AIPDMA B7.co.in నుంచి మీకు మెయిల్ వస్తుంది. అక్కడ మీరు పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకుంటే ఎంబటే అకౌంట్ క్రియేట్ అయినట్టు మొత్తం అయినట్టు మెసేజ్ వచ్చేస్తుంది. ఇంకా మీ ఇష్టం అది. మేము ఇచ్చిన వెబ్సైట్ లోపల ఏం చేస్తారంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిమిటేషన్స్ పెడితే మీకు ప్రాబ్లం అవుతుంది. ఈ రోజు చెప్పిన సెషన్ ఏమైనా టైం ఉంటే, దీని తర్వాత ఏమైనా టైం ఉంటే అవి డిస్కస్ విత్. ఓకేనా? వచ్చిన వాళ్ళకి వస్తాయి సార్. మిగిలిన వాళ్ళకి రేపు వస్తాయి. ఆల్రెడీ కన్ఫిగర్ చేశాము. దగ్గర 35 to 40 మెంబర్స్ కి పంపించాము. రేపు 20-25 మెంబర్స్ కి పంపిస్తాము. సరిపోతుంది. ఓకేనా? గెట్ రెడీ. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే మన వెబ్సైట్ AIPDMA B7RF.gd ఇది మన వెబ్సైట్. ఉందో పోయిందో తెలీదు, ఉంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మందికి వస్తే హ్యాపీ. మెయిల్స్ వస్తే మెయిల్ చెక్ చేసుకోండి. మీరు పేమెంట్ కోసం ఏదైతే మెయిల్ కట్టారో ఆ మెయిల్ వాడారో అదే మెయిల్ ఐడికి మీకు కావాల్సిన ఇన్పుట్స్ అనేది వస్తుంది. జస్ట్ చెక్ ఇట్. AIPDMA B7.co.in అనేది మన డొమైన్ నేమ్. ఓకేనా? డన్. ఇది RF.gd డమ్మీ డేటా. నేను /wp-admin అని కొడుతున్నా. అది ఎందుకు వస్తలేదో తర్వాత చూసుకుందాం. బై సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం. సో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి నాకు తెలీదు.
అమ్మా ఏం పెట్టినామయ్యా పాస్వర్డ్? న్యూ పాస్వర్డ్ మీ పెట్టిన సార్ అది ఒకసారి సెట్ చేస్తున్నా. అరే తిరుతుందయ్యా ఇది. పాస్వర్డ్ కరెక్ట్, యూజర్ ఐడి కరెక్టే. 1 సెకండ్ మీకు సెండ్ చేస్తున్నా మీకు. చెక్ సరే చేయండి పెట్టు, ఒకసారి. నాకు 1 to 1 పెట్టు. వాట్సాప్ పెట్టినావా? జూమ్ చాట్. ఇదే కదా ఎంటర్ చేసింది. అడ్మినేనా యూజర్ ఐడి? పెట్టండి. ఒకసారి ఏఐపి అని బిసన్ కొట్టండి ఒకసారి. అరే సారీ నేను ఆ యూజర్ ని డిలీట్ చేసినాం కదా, అర్థమైందా? నేను ఆ యూజర్ ని డిలీట్ చేసినాం కదా సార్ లాస్ట్ లో, అందుకని చెప్పి రావడం లేదు. యూజర్ ఐడి కరెక్టే, పాస్వర్డ్ కరెక్టే, అన్ని కరెక్ట్నే. నేనైతే అడ్మిన్ మెయిన్ వాడుతున్నా, ఇప్పుడు అడ్మిన్ లేడు. ఎందుకంటే నిన్న ఎవడైతే నాకు జాబ్ ఇచ్చిండో ఎవరినైతే నేను రిక్రూట్ చేస్తున్నా అంటే నువ్వు తీసేసిండు. ఆన్సర్ ఇస్ సింపుల్. అర్థమైందా మీకు? నిన్న చూపించాను కదా సార్, యూజర్స్ యాడ్ చేసిన తర్వాత అతనికి ఇస్తే తప్పుగా జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పాను, కాబట్టి రావడం లేదు ఇప్పుడు నాకు. చెప్పు నేనేం చేస్తున్నా, ఐ విల్ ఎంటర్ విత్ మై దేవా. ఎందుకంటే ఐఎమ్ సర్చింగ్ వాట్ ఈస్ నాట్ అవైలబుల్. ఐఎమ్ ఎంటరింగ్ ద క్రెడెన్షియల్స్. ఒకప్పుడు ఆ క్రెడెన్షియల్స్ కరెక్ట్, ఇప్పుడు ఆ క్రెడెన్షియల్స్ అనేది లేవు. ఎందుకంటే దాన్ని డిలీట్ చేసి పడేసిన. ఒకవేళ ఉంటే మాత్రం వస్తుండే. వెన్ ఐ కమ్ హియర్ యూజర్స్, ఎందుకంటే మేము పెట్టేవి 2-3 రియల్ టైమ్ పాస్వర్డ్స్. ఇక్కడ ఆల్ యూజర్స్ చూస్తే అసలు అడ్మిన్ అనే పర్సనే లేడు, బికాస్ ఓన్లీ అవైలబుల్ ఇస్ దేవా. ఇప్పుడు దేవా అకౌంట్ తో చేస్తాను. నేను ఎక్కడి వరకు అయింది సార్? యూజర్స్ వరకు అయింది. ఇప్పుడు టూల్స్ అన్నమాట, జబర్దస్త్ ఉంటుంది. టూల్స్ అనేది జబర్దస్త్ ఉంటుంది. ఈ టూల్స్ లోపల మనం ఎక్కువ ఏదైనా వాడతాం సార్ అంటే సైట్ హెల్త్ ఒకటే ముట్టండి భయ్, ఇంకా చెత్త చెదారం ఏదొద్దు. మన బాడీ యొక్క డయాగ్నోస్టిక్ రిపోర్ట్ లాగా మన బాడీ యొక్క బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, ఇంకా ఎన్ని అక్కడ పారామీటర్స్ అంటారు. అంటే బాడీలో ఉన్న కొన్ని పదాలకి కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ ఏ నన్ను ఉండని ఆ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మన వెబ్సైట్ కి గుడ్ అండ్ బ్యాడ్. నువ్వు ఏ థీమ్ వాడుతున్నావు, ఏ ప్లగిన్ వాడుతున్నావు, ప్లగిన్ అప్డేట్ ఉందా లేదా, థీమ్ అప్డేట్ ఉందా లేదా, అన్ని అప్డేట్ గా పెట్టుకో. సో నీ యొక్క వర్డ్ ప్రెస్ డైరెక్టరీ ఫైల్ సైజ్ ఎంత, ఇప్పటివరకు నువ్వు చేసిన సైజ్ ఎంత, ఇన్స్టాలేషన్ సైజ్ ఎంత, దాని లోపల డేటాబేస్ ఏముంది, దాని వెనకాల సోది ఏముంది, మొత్తం ఇస్తాడు అనమాట. సో వెన్ కమ్ హియర్ వన్ క్రిటికల్ ఇష్యూ అంట. ఏంది క్రిటికల్ ఇష్యూ? వెన్ కమ్ హియర్ ఏ న్యూ మైనర్ అప్డేట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యువర్ సైట్ అంటే చిన్న అప్డేట్ కూడా క్రిటికల్ ఇష్యూ అంటుండు. అంటే ఆ చిన్న వెబ్సైట్ నీ వెబ్సైట్ ఆ చిన్న అప్డేట్ నీ వెబ్సైట్ ని కొలాప్స్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. చిన్న తప్పు లైఫ్ ని రూమ్ చేసి పడేస్తుంది కదా, ఇంకా ఎంతలో చూసుకోలేం కదా. అలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ దాన్ని అప్డేట్ చేసుకురా భయ్ అంటున్నాడు. సరే చూసుకున్నాం. తర్వాత రికమెండెడ్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి? యూ షుడ్ రిమూవ్ ద ఇన్యాక్టివ్ థీమ్స్. ఏదైతే అవసరం లేదు ఇన్యాక్టివ్ థీమ్స్ ని పీకేయి. యూ షెడ్యూల్ ఈ షెడ్యూల్డ్ ఈవెంట్ హాస్ ఫెయిల్డ్. సరే మనకు అవసరం లేదు. ద రెస్ట్ అయిపోయి ఎన్కోడెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే. ఆప్ కోడ్ క్యాచ్ ఇస్ నాట్ ఎనేబుల్డ్. సరే ప్లగిన్ లో వస్తుంది, చెప్తాను. యువర్ సైట్ కుడ్ నాట్ బి కంప్లీట్ లూప్ బ్యాక్ రిక్వెస్ట్. ఇవన్నీ పట్టించుకోకండి భయ్. ఏంటంటే ఇక్కడ రెడ్ ఉంటే చూసుకోండి, ఆరెంజ్ ఉంటే చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే చూసుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్ఫోకి వెళ్తున్నా. వెన్ క్లిక్ ఆన్ ఇన్ఫో, దిస్ ఇస్ ద డేటా. అసలు నీ వర్డ్ ప్రెస్ ఏంది, నీ జాతకం ఏంది, మొత్తం వస్తుంది. ప్రస్తుతం ఈ వర్షన్ లోనో కరెంట్ వర్షన్ ఇద్దరు ఇది అప్డేట్ చేసుకో, చాలా ఇంపార్టెంట్ అంటుంది. తర్వాత టైం జోన్ నేను సెట్ చేసుకోలేదు. ఇంగ్లీష్ యుఎస్ వర్షన్ లో వాడుతున్నాం. హోమ్ యూఆర్ఎల్, సైట్ యూఆర్ఎల్, పర్మానెంట్ స్ట్రక్చర్ అంటే మనం పెట్టుకున్నాం కదా మంచిగా కనిపించాలని చెప్పేసి. ఈజీ సైట్ యూజింగ్ హెచ్టిటిపిఎస్ అంటే ఎస్. ఇది మల్టీ సైట్ అంటే కాదు, ఇది ఒక డమ్మీ వెబ్సైట్. AIPDMA B7.co.in అనేది మల్టీ సైట్ అనమాట. ఇది మేము మీకు ఇచ్చిన సైడ్ AIPDMA B7. దీని వెనకాల మీకు ఇవ్వడానికి చాలా చాలా కథలు పడతాం సార్. ఓపెన్ చెప్పాలంటే మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది మాకు కూడా. అప్పుడప్పుడు రాకపోతే ప్రాబ్లం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తుంది ఇవన్నీ. అందుకనే కొంచెం లేట్ అయినా సరే బెస్ట్గా ఇస్తాము. మళ్ళీ ఈ సైడ్ కి డిఫరెన్స్ ఏందో కూడా రేపు చెప్తాను. ఫస్ట్ ఇది మనం కంప్లీట్ చేద్దాం. ఎవరికైతే డొమైన్ రాలేదో, ఎవరైతే పే చేశారో వాళ్ళకి మాత్రమే డొమైన్ వస్తుంది సార్. యూ క్యాన్ పే ద కోర్స్ అండ్ యూ క్యాన్ గెట్ ద డొమైన్ ఆల్సో. ఓకేనా? డన్. ఎనీవన్ క్యాన్ రిజిస్టర్ అంటే నో. అట్లా మొత్తం వర్డ్ ప్రెస్ లోపల ఏముంటుందో మొత్తం హెల్త్ రిపోర్ట్ లాగిస్తుంది. డ్రాప్ ఇన్స్, నువ్వు ఏ థీమ్ వాడుతున్నావు, ఆ థీమ్ ఒక హిస్టరీ ఏంది, 2015 థీమ్ అనేది వాడుతున్నావు, వర్షన్ వచ్చేసి 1.5, ఇంకా దాని గురించి డేటా.
ఇన్యాక్టివ్ థీమ్స్, యాక్టివ్ ప్లగిన్స్, మీడియా హ్యాండ్లింగ్, సర్వర్. నువ్వు ఏ సర్వర్ వాడుతున్నావు పోయి చెప్పినా కదా. పిహెచ్పి అనేది ఉంది, వెబ్ సర్వర్ వచ్చేసి అపాచీ, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనక్స్, తర్వాత ఆడేదో డేటా ఇచ్చిండు, తర్వాత డేటా బేస్, తర్వాత వర్డ్ ప్రెస్ కాన్స్టెంట్, తర్వాత ఫైల్ పర్మిషన్స్, ఇవన్నీ ఇచ్చిండు బై. ఇదంతా వెరీ గుడ్, వెరీ 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 గుడ్ అన్నమాట. సూపర్. అంటే హెల్త్ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత అవైలబుల్ టూల్స్ మీద క్లిక్ చేస్తే నా హిస్టరీలో అసలు దీన్ని ముట్టిందే లేదు. నాకు నా 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కూడా దీన్ని ముట్టలేదు. ముట్టకపోవడమే మంచిది. ఎందుకంటే కేటగిరీస్ ని ట్యాక్స్ ని కేటగిరీస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఏని బీని ఏలాగా వాడుతుంది అది అవసరమే లేదు, ఎందుకు పెట్టినో తెలియదు. నాకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు దొరకలేదు సార్, దాన్ని ముట్టకపోతేనే మంచిది. తర్వాత ఇంపోర్ట్, నువ్వు ఆల్రెడీ డిజైన్ చేసిన వేరే సైట్లను blogger.com లను వేరే సైట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే blogger.com, లైవ్ జర్నల్, మూవబుల్ టైప్ అండ్ టైప్ ప్యాడ్, RSS, టంబ్లర్, wordpress.com అనేది ఇంకోటి ఉంటుంది. అక్కడ నువ్వు ఏదైనా డేటా డిజైన్ చేసి ఉంటే ఆ డేటాని ఇక్కడ ఆ డేటా ఇక్కడ నువ్వు డంప్ చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్న డేటా నీ వెబ్సైట్ లోపల ప్రింట్ కావాలంటే ఒకవేళ బ్లాగర్ వాడితే బ్లాగర్ ఇన్స్టాల్ అని కొట్టేసి ఆ ఫైల్ XML ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. సరే ఏదో ఇష్యూ వచ్చింది అది మనకు తెలిసిందే, డ్యూ టు ఎస్టర్డే సమ్ XYZ థింగ్ వీఆర్ గెటింగ్ దట్ ఇష్యూ, ఏం కాదు. అట్లా ఎక్స్పోర్ట్ అంటే ఏంది, ఒకవేళ మన వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ మొత్తం ఇంకొక వెబ్సైట్ లో డంప్ చేయాలంటే నీకు ఆల్ కంటెంట్ కావాలా, పోస్ట్ కావాలా, పేజెస్ కావాలా, లేకపోతే మీడియా కావాలా. పోస్ట్ అంటే ఏంది, డైలీ అప్డేటెడ్ కంటెంట్ అనుకుందాం, రెగ్యులర్ గా చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్న కంటెంట్. పేజ్ అంటే ఏంది, మన గురించి మనం పెడతాం. ఈ రోజు నేను ఫౌండర్, నా ప్లేస్ పిన్ కోడ్ వస్తాడు. ఆన్సర్ ఇస్ సింపుల్. సో నా గురించి నేను పెట్టుకోవాలంటే పేజెస్. మీడియా అంటే ఏంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి, ఎండ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొడితే డౌన్లోడ్ ఎక్స్పోర్ట్ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని మెయిల్లో పెట్టుకుంటారు కొంతమంది డ్రైవ్ లో పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ వెబ్సైట్ లోపల డంప్ కూడా చేస్తారు. ఇది మనం వాడడం చాలా తక్కువ. తర్వాత ఎక్స్పోర్ట్ పర్సనల్ డేటా, నీ పర్సనల్ డేటా ఉంది. సో ఎట్ దిస్ టూల్ హెల్ప్స్ యువర్ సైట్ ఓనర్స్ కంప్లై విత్ లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. నేను చెప్పాను కదా, నాకు ఏదో అగ్రిమెంట్ ఉంది, నేను చేసిన వర్క్ మొత్తం క్రెడిట్ వేరే వాళ్ళకి ఇచ్చిండు, నేను అయితే నన్ను చెయ్యి, లేకపోతే నన్ను మూసుకొని కూర్చోమని చెప్పాలి. అంతే తప్ప నేను చేసిన పని అంతా ఎవడో చేసిందని చెప్తే ఎవరికన్నా కోపం వస్తుంది. అలాంటప్పుడు నాకు ఆ రూల్ నచ్చలేదు కాబట్టి, అరే నీకు నీ కంపెనీకి నీకు దండం రా బాబు, నువ్వు నాకు గుర్తించకపోయినా పర్వాలేదు, నేను చేసిన వర్క్ వేరే చేసినట్టు నాకు కాలుతుంది. కాబట్టి ఏం చేస్తున్నా, నీకో దండం, నీ కంపెనీకో దండం అని చెప్పేసి వాడు బయటకు వచ్చిండు. మన ఇండియాలో తక్కువ ఇలాంటివి, కానీ బయట కంట్రీస్ ఏంటంటే స్ట్రిక్ట్ యాక్షన్ రూల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎంప్లాయ్ కరెక్ట్గా ఉండి వర్క్ చేసిండో యాజ్ ద రైట్స్ టు టేక్ డౌన్ హిస్ కంటెంట్. అంటే తీసేవచ్చు, పెట్టుకోవచ్చు, అతని ఇష్టం. అగ్రిమెంట్ లో రాసుకుంటారు, సంతకం పెట్టే ముందల్నే అతను రీసెర్చ్ డేటా పెట్టుకుంటాడు. నువ్వు నన్ను కరెక్ట్ గా చూసుకుంటే నేను అడిగిన ఇస్తే నీకు ఎంత ఇస్తానో నేను చేసి పెడతా. నేను చేసిన నా క్రెడిట్ వేరేకి ఇచ్చినావు, నాకు వద్దురా పోయి డిలీట్ కొట్టరా అంటాడు, డిలీట్ కొట్టేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఎవరైతే వర్క్ చేస్తుండే, ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు, దేవా ఒకడే కాబట్టి అతను ఎవరైతే ఉన్నాడు, సుబ్బు ఉంటే సుబ్బు, దేవా ఉంటే దేవా, చిన్న ఉంటే చిన్మయ్, వెంకట్ ఉంటే వెంకట్, వినీల్ ఉంటే వినీల్, యశ్వంత్ ఉంటే యశ్వంత్, మా టీం మెంబర్స్ నేమ్స్, సంజయ్ ఉంటే సంజయ్, ఎంతమంది ఉంటే అంతమంది ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన డేటా నేను ఎరేజ్ చేసి ఇంకా వద్దురా పోయి నీ కంపెనీ డేటా డిలీట్ అంటే డిలీట్ చేస్తారు. అందుకని ఇక్కడ ఏంది, విత్ లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్ బై డిలీటింగ్ ఆర్ అనలైజింగ్ నోన్ డేటా ఫర్ ఎ గివెన్ యూజర్. అట్లా మనం చేసుకోవచ్చు. నా లైఫ్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాడలేదు. ఈ WP రీసెట్ ఏం చేస్తాడంటే మీకు తెలిసిందే, రీసెట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇది వచ్చింది. తర్వాత థీమ్ ఫైల్ ఎడిటర్, ప్లగిన్ ఫైల్ ఎడిటర్. సో ఇక్కడ థీమ్ ఫైల్ ఎడిటర్ అంటే ఏం చేస్తారంటే అది కరెంటు తీగ, ముట్టుకుంటే సన్నగా ఉంటుంది, కొడితే షాక్ కొడుతుంది, ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఏదో ఎన్టీఆర్ డైలాగ్ కదా, ఇది కూడా అంతే. ఏదో ఫైల్ ఎడిటర్ ఉంది నేను ఎడిట్ చేస్తా అంటే నువ్వు తెలిసి చేసినా తెలియకపోయినా కోడ్ తెలిస్తే ముట్టు. ఆ ఫైల్ క్లిక్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఓపెన్ చేసి దాని లోపల ఏదైనా డిస్టర్బ్ అయితే నీ వెబ్సైట్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా అంటాం కదా, ఏదో డైలాగ్ గుర్తుకు రావడం లేదు, ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి. డోంట్ టచ్ దిస్ వన్. ఓకే, నువ్వు పొరపాటున ముట్టినావు అనుకో, కథం నీ వెబ్సైట్ లోపల ఏదేదు నువ్వు ఏ థీమ్ వాడినావు దాని లోపల ఫంక్షనాలిటీస్ మొత్తం కోడింగ్ డేటా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆడు ముందే వార్నింగ్ ఇస్తుండు, అరే ముట్టదురా కరెంట్ షాక్ కొడుతుంది చెప్పి ఆడు ఇచ్చిండు. యూ అపేర్ టు బి మేకింగ్ డైరెక్ట్ ఎడిట్స్ టు యువర్ థీమ్ ఇన్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఆడే అంటున్నా, ఎవడైతే డిజైన్ చేసిండో ఆడే అంటున్నా, ఒకవేళ ఆ కరెంట్ పని తెలిస్తే తీగని ముట్టుకో, ఒకవేళ నీకు అది అథారిటీ ఉంటే తీగని ముట్టుకో, నీకు ఇన్సూరెన్స్ ఉంటే ముట్టుకో, ఇన్సూరెన్స్ లేకుండా ముట్టినా అనుకో ఎవడేం తెలియడు. ఎడిటింగ్ యువర్ థీమ్ డైరెక్ట్లీ కుడ్ బ్రేక్ యువర్ సైట్ అండ్ యూ క్యాన్ చేంజెస్ మే బి లాస్ట్ ఇన్ ఫ్యూచర్ అప్డేట్. ఏదైనా అప్డేట్ వస్తే మొత్తం ఎగిరిపోతుంది రా భయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి ఆడే అంటున్నావు. ఓకే, నువ్వు అండర్స్టాండ్ అని చెప్పి దీని లోపల ఏదైనా గెలికినావు అనుకో, ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి, జస్ట్ ఆల్ ద ఫైల్స్, ఒక్కొక్క దాంట్లో కుప్పలు ఉంటాయి. నేను అసెట్ లోపల వెళ్తే సిఎస్ఎస్ పార్ట్స్ లోపల మళ్ళీ టెంప్లెట్స్ లోపల ఇవన్నీ ఉంటాయి. అది మొత్తం ముక్కలు చేసి పెట్టుకుంటూ తిని నువ్వు పొరపాటున గెలికినావు అనుకో ఎవడేం చేయలేడు. దీని లోపల కొన్ని ఉంటాయి, దీని లోపల కొన్ని ఉంటాయి, దీని లోపల కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుంది. కాబట్టి థీమ్ ఫైల్ ఎడిటర్ ని ముట్టొద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్లగిన్ ఫైల్ ఎడిటర్ నేను ముట్టినా
కానీ బయటికి వచ్చేసిన అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ అని కొట్టినాం అనుకో కథం. ఇగో ఇక్కడ నువ్వు వాడిన ప్లగిన్స్ రేపు 10 ప్లగిన్స్ ఉంటాయి బై, 10 ప్లగిన్ డేటా ఉంటుంది. రేపు 100 ప్లగిన్స్ ఉంటాయి, 100 ప్లగిన్ డేటా ఉంటుంది. పొరపాటున ఒకటి ఏదైనా సింక్ మిస్ అయింది, డేటా మొత్తం పోతుంది. కాబట్టి అది కరెంట్ దిగా కరెంట్ ఫుల్ పవర్ ఉంది, ముడితే మాత్రం పోతుంది. ఇక్కడ కూడా ముడితే ఒకవేళ ముట్టినా సరే పక్కన వచ్చేసి తెలియకుండా ముట్టినా కాబట్టి వచ్చేసి. ఏదో నేను యూట్యూబ్ లో చూసినా, రెడిట్ లో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెడితే కోడ్ ఇచ్చిండు, ఆడు ఫ్రీ ఫైల్ ఇచ్చిండు, అది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టమన్నావు అంటే నువ్వెవరో నేనెవరో, నువ్వు నా స్టూడెంట్ కాదు, నువ్వు నాకు పైసలు కట్టాలి. ఇక్కడ ఏమంటున్నా, నువ్వు కరెక్ట్ చేయాలంటే కొన్ని ముట్టు, కొన్ని చెయ్యి, కానీ మమ్మల్ని అడుగుతావా, నువ్వు డైరెక్ట్ చేసా నీ ఇష్టం. సార్ ఇక్కడ ముట్టొద్దు అంటే ముట్టొద్దు, టచ్ చేయమంటే టచ్ చేయనట్టు, అసలు దాన్ని మర్చిపో అంటే మర్చిపోమన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ ముడితే కరెంట్ షాక్ కొడుతుంది, ఉంటో పోతో తెలీదు, కాబట్టి డోంట్ టచ్ దిస్ వన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ టూల్స్ అన్నమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సెట్టింగ్స్ అన్నమాట. ఈ సెట్టింగ్స్ అనేది ఏంటంటే ఒక లెవెల్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సైట్ టైటిల్ వచ్చేసి ఇది ఉంది. ఇక్కడ చూడండి ఏముందో, నేను ఇక్కడ ఏఐపిడిఎంఏ బీసీ అని చెప్పేసి తీసుకుంటా. నా సైట్ అనేది ఏఐపిడిఎంఏ బీసీ అని వచ్చింది. బై ఎస్యూబిబి సుబ్బు టీమ్ వచ్చిందా? దిస్ ఇస్ ద సైట్ టైటిల్. నువ్వు సేవ్ కొట్టినావు అనుకోని ఇక్కడ ఏది పెడితే అది వస్తుంది. సూపర్ కంటెంట్ అనమాట. ఈరోజు సూపర్ సెషన్ ఉంటుంది, గెట్ రెడీ. ఎప్పుడైతే నా సైట్ ని ఇదంతా ఫ్రీ వర్షన్ లోనే చూస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది, సుబ్బు టీమ్ అని వచ్చింది. దిస్ ఇస్ ద టైటిల్. ఇక్కడ కూడా నువ్వు క్లిక్ చేసినావు అనుకో, నీకు సుబ్బు ఏఐపిడిఎంఏ బీసన్ బై సుబ్బు టీమ్, ఇక్కడ ఏదైతే పెడతావో అదే వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఏఐపిడిఎంఏ బీసన్ బాగానే ఉందిరా భయ్, నాకు సుబ్బు టీమ్ వద్దు, ఓకేనా. వీఆర్ కమిటెడ్, సిఓఎంఐటిటి, వీఆర్ కమిటెడ్ టు ఎస్టియుడి, ఎస్టియుడి అంటే స్టూడెంట్, ఎస్యుసిసిఎస్ సక్సెస్. అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తుంటా, స్పెల్లింగ్ మిస్టేక్స్ పక్కన పెట్టండి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో వీఆర్ కమిటెడ్ టు స్టూడెంట్ సక్సెస్. ఇప్పుడు కూడా చూడు, ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఇదే ఉంది, ఇప్పుడు అక్కడ పెట్టినా కానీ ఇక్కడ చూడండి ఏఐపిడిఎంఏ బి7 బై సుబ్బు టీమ్ కర్సర్ అక్కడ పెట్టినా కాబట్టి అక్కడ హైలైట్ డేటా వస్తుంది బ్రౌజర్ విండో లోపల. సో ఏఐపిడిఎంఏ బి7 RF.0 నేను రిఫ్రెష్ చేసినాను అనుకో, జస్ట్ మేక్ రిఫ్రెష్, యూఆర్ గోయింగ్ టు సీ నేను పెట్టిన డేటా కూడా వస్తుంది ఇక్కడ. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ గా మైనస్ యాడ్ చేసి వీఆర్ కమిటెడ్ టు స్టూడెంట్ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. సూపర్, అయిపోయా, కేల్ కథం దుకాణం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఐకాన్, సైడ్ ఐకాన్ అంటే ఏంది, నువ్వు ఈనాడు ఓపెన్ చేసి ఈనాడు లోగో, నేను జూమ్ ఓపెన్ చేస్తే జూమ్ లోగో, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎర్ర ప్లే బటన్ ఉంటుంది. అలా సైట్ ఐకాన్ ఇస్ నథింగ్ బట్ లోగో, అది ఐకాన్ స్టాండర్డ్ లోగో. ఈ జింజి ఈ అంటే మీరు ఈటీవీ యాడ్ చేస్తే ఈ అనే సింబల్ అనేది ఇలా వస్తుంది. సాక్షి ఓపెన్ చేసి సాక్షి, ఎందుకంటే ఇవి మంచి కాంపిటెన్స్ కాబట్టి చెప్తున్నా. లేదు మీరు తెలంగాణ చూస్తే తెలంగాణ, మీరు ఇక్కడ చూసుకున్నా కానీ అది ఉంటుంది. ఒక బ్రాండ్ లోగో ఐడెంటిటీ అనుకుందాం. ఇక్కడ నేను చూసి సైట్ ఐకాన్ అనుకున్నా, మన బ్రాండ్ ఉంది కదా, ఐ విల్ చెక్ ఇట్. ఆహా, ఈ లోగో ఉంది బై, లోగో ఇది మన కంపెనీ లోగో కాబట్టి లోగో. ఇది కూడా మేము ఏఐతోనే చేసినాం బై. సరే వెబ్కి రాలేదా, ఓకే. మళ్ళీ అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్స్, అయ్యో సారీ, ఇది మన స్టూడెంట్ ఇది. ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏమైందా, ఏం వస్తలేదు. అండ్ అర్రర్ ఎక్కడ అప్లోడ్, ప్లీజ్ అగైన్ లెటరా. సరే నా వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తా, ఏఐ ఫర్ డిజిటల్ ఆఫ్ మార్కెటింగ్. ఐ డౌన్లోడ్ ద లేటెస్ట్ లోగో. సరే 23,000 బిల్లు కట్టాలి, కడదాం మెల్లగా. క్లిక్ ఆన్ కాపీ ఇమేజ్, కమ్ హియర్, పేస్ట్ ఇమేజ్. సారీ బాబు, అది కొంచెం మాస్కింగ్ లో తీసేవా. అండ్ ద టైమ్ ఈస్ 7:59 PM. డన్ బాబు డన్, అర్థమైందా? అర్థమైంది. సార్ నా వాయిస్ వస్తుంది సార్, తప్పుగా అనుకోకండి. ఏమైంది, ఎక్కలోకి కూడా లేదు. లోగో సెండ్ చెప్పండి అన్న, శాంపుల్ ది మంది పంపి లోగో. సెండ్ చేస్తున్నా మీకు. అన్నీ వస్తుంది కానీ నాకు కావాల్సినవి వస్తుంది. పెట్టండి చూడరా. సార్ నాట్ డిస్ప్లేయింగ్ యువర్ షేరింగ్ స్క్రీన్ వస్తుంది కదా సార్, నేను ఇక్కడనే ఉన్నాను ఇంకా. దేవేందర్ రెడ్డి సార్, నా స్క్రీన్ వస్తుంది అందరికి, క్లియర్ నా సార్. స్క్రీన్ వస్తుంది అందరికి.
ఆల్ నా క్లియర్. స్క్రీన్ వస్తుంది అందరికి? యా, థ్యాంక్ యూ. దేవ ఒకసారి మాట్లాడు సార్తోనే ఏందో. ఓకే సార్. ఇది మా లోగో పోయి అడగంగానే ఇట్లా కొట్టేస్తారు మా వాళ్ళు. సో ఐ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్. అది ఎక్కడో డౌన్లోడ్ అయింది. దిస్ ఇస్ ద లోగో. ఐ ఓపెన్ దిస్ లోగో. చూసాం, ఇది కూడా రాదు. ఇక్కడ రాకపోతే సర్వర్ ఎర్రర్ అంటే అర్థం. అన్ని ఇమేజెస్ వరకైతాయి, రాలేదు అంటే సంథింగ్ ఏదో దీని లోపల ఇది ఇష్యూ ఉన్నట్టు అర్థం. ఏది మన వర్డ్ ప్రెస్ లోపల ఇది ఇష్యూ ఉందని అర్థం. సో ఇక్కడ అప్లోడ్ అయిన ఫైల్ ఉంటే అప్లోడ్ అయిన ఫైల్ అప్లోడ్ చేస్తా భయ్, అంతే. జస్ట్ హోల్డ్ ఆన్. మామూలు అయితే క్లిక్ చేసి ఐకాన్ వచ్చేస్తుంది. అన్ని ఫైల్ ఫార్మాట్స్ రావడం లేదంటే ఇది వర్డ్ ప్రెస్ ఇష్యూ ఉందని అర్థం. అది మన సైడ్ కాదు. ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం, ఇన్ఫినిటీ ఫ్రీ. నేను ఏదో గెలిచినాం కదా, ఆ గెలిచినందుకు ఇట్లా అవుట్పుట్ అనేది వస్తుంది. ఏం కాదు, అక్కడ లోగో పెడతాం సార్ అంతే, మీకు రియలిస్టిక్ గా చూపిస్తాను. తర్వాత ఇది మన మెయిల్ ఐడి. మీరు మాత్రం support@ai-digital.marketing తోని కనెక్ట్ అవ్వచ్చు. ఎనీవన్ క్యాన్ రిజిస్టర్. వద్దు, న్యూ రోల్ సబ్స్క్రైబరే ఉండాలి తప్ప వేరేది ఉండదు. పొరపాటున కూడా అని ఇవ్వద్దు కంటెంట్. సో ఏపీడీఎంఏ బీసీఎం వద్దు సార్ అంటే మీరు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావచ్చు అంటే support@ai-powered-digital.marketing అనేది మా సపోర్ట్ మెయిల్. ఒకవేళ ఇది ఓకే కొట్టినా సరే నువ్వు అక్కడ అప్రూవ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, యాక్సెప్ట్ చేసి వస్తుంది, లేకపోతే రాదు. సో యాజ్ ఎ సబ్స్క్రైబర్ పెట్టుకోవాలి. నేను ఇండియాలో ఉంటాను, సైట్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది. టైమ్ జోన్, నువ్వు ఏ కంట్రీలో వర్క్ చేస్తే ఆ కంట్రీ టైమింగ్ అనేది ఉండాలి. నువ్వు యూఎస్ఏలో చేస్తే యూఎస్ఏ టైమింగ్స్, కెనడాలో చేస్తే కెనడా, ఆస్ట్రేలియా చేస్తే ఆస్ట్రేలియా, తైవాన్లో చేస్తే తైవాన్, జపాన్లో చేస్తే జపాన్, ఇంకేదో సిటీలో చేస్తే ఆ సిటీ. నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియా టైమింగ్స్ పెట్టుకో. మన ఇండియన్ టైమింగ్స్ వచ్చేసి ఎంత అంటే +5:30 అనమాట. గ్లోబల్ మెట్రిక్ టైం అనేది అంటాం. ఇగో యూటీసీ అనేది ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మన మన టైమింగ్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి పెట్టేదంతా కరెక్ట్ గా ఉంటుంది. ఆగస్టు 7, 2026. సరే ఇది బాగానే ఉంది. టైం ఫార్మాట్ పిఎం ఏఎం. సో ఇది బాగానే ఉంది. క్లిక్ ఆన్ సేవ్ చేంజ్ చేస్తాం. వీక్ స్టార్ట్స్ ఆన్ మండే. సూపర్. యాక్చువల్గా అయితే మనం ఆదివారం అంటే స్టార్టింగ్ డే అంటాము. ఇంగ్లీష్ బ్రిటిష్ పుణ్యమా అని చెప్పేసి మండే అని పెట్టుకున్నాం. ఓకేనా. సండే అనేది ఏంటంటే తెలుగులో ఆదివారం అంటాం, స్టార్టింగ్ డే. పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ మండే అని చెప్పి పెట్టుకున్నాం. అంటే సండే అంటే ఏదో ఎంజాయబుల్ డే అనుకుంటారు, అంత సీన్ లేదు సార్. ఓకేనా. ఇది అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఏముంది, కనెక్టర్స్. ఇది వేరేది బై, లైట్ తీసుకోండి. ఇది మీకు మళ్ళీ మేము చూపిస్తాము. తర్వాత రైటింగ్. నిన్న కొంతమంది అడిగారు సార్, నేను పెట్టిన పోస్ట్ అన్ని నాకు కనిపించడం లేదు సార్, ఎట్లా సార్ అనేది. అది ఆన్సర్ ఇక్కడ వస్తుందమ్మా, గెట్ రెడీ. సో ఇక్కడ డిఫాల్ట్ పోస్ట్ కేటగిరీ ఏంది, మీరు పొరపాటున వెబ్సైట్ లోపల ఒక్క పోస్ట్ పెట్టినా 100 పోస్టులు పెట్టినా కేటగిరీ పెట్టకపోతే అన్కేటగరైజ్కి వెళ్ళిపోతుంది. దీన్ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి, పోస్ట్కి వెళ్ళేసి కేటగిరీస్కి వెళ్తున్నా డైరెక్ట్ గా. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఈ రోజు రేపట్లో కవర్ అయిపోతాయి. ఇక్కడ క్యాన్ కేటగిరీస్ ఉంది, దిస్ ద డిఫాల్ట్ కేటగిరీ. ఇంకా దీనికి ఏముండదు. కాబట్టి ఏం చేస్తున్నా, ఎడిట్ అని కొట్టేసి, ఎడిట్ అని కొట్టితే నేను దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ హోల్డ్ ఆన్, కంటెంట్ ఈస్ లోడింగ్. దాన్ని ఎడిట్ అని కొట్టినా, ఎడిట్ అని కొడితే అన్కేటగరైజ్ అని వచ్చింది. నేనేం చేస్తున్నా, LATS లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి పెట్టుకోవడానికి. న్యూస్ వెబ్సైట్ కాబట్టి న్యూస్ వెబ్సైట్, లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ అని పెట్టుకుంటా. సో ఇక్కడ LATS స్లగ్ ఇస్ నథింగ్ బట్ URL, లేటెస్ట్ NEWS అని చెప్పేసి చూసుకున్నా. అంటే ఇప్పటి నుంచి నువ్వు ఒక కంటెంట్ పబ్లిష్ చేసిన, 10 ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన, పోస్ట్ కింద పబ్లిష్ చేస్తే డిఫాల్ట్ గా కేటగిరీస్ లో ఈ కేటగిరీ అనేది యాడ్ అయిపోతుంది డిఫాల్ట్ గా. సో యూ కెన్ మేక్ ఏ అప్డేట్. ఇక్కడ నువ్వు లేటెస్ట్ కేటగిరీ లేటెస్ట్ న్యూస్ పెట్టావు కాబట్టి ఇక్కడ అన్కేటగరైజ్ ని రీనేమ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డిఫరెన్స్ చేస్తాను. చూడండి, అది వస్తుంది. ఇంతకు ముందు ఏముండే, అన్కేటగరైజ్డ్ ఉండే. ఇప్పుడు నేను దాన్ని మాడిఫై చేశాను కాబట్టి లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, మీరు ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా CMS ప్లాట్ఫామ్ ఇంకేదైనా నేర్చుకున్నా, షాపిఫై నేర్చుకున్నా, మెజల్టో నేర్చుకున్నా, ఓపెన్ కార్ట్ నేర్చుకున్నా, బిగ్ కామర్స్ నేర్చుకున్నా, ఇంకేదైనా ఎంత పెద్ద సాఫ్ట్వేర్ వచ్చినా సరే, ఓహో వర్డ్ ప్రెస్ ఇట్లా చేసామంటే దాని లోపల కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. నాకు సెట్టింగ్స్ రాలేదంటే నాకు దానికి పవర్ లేదన్నట్టు అర్థం. వాళ్ళకి మెయిల్ పెడితే ఆ పవర్ అనేది నీకు ఇస్తాడు, విత్ ఇన్ ద లిమిట్స్ నీకు ఇస్తాడు. సో కాబట్టి సార్ ఏదో వర్డ్ ప్రెస్ చెప్పడం కాదు సార్, దాని వెనకాల పెద్ద 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 బిజినెస్ అని ఇట్లనే రన్ అవుతాయి. నువ్వు వినాడు అంటే ఈనాడు వెబ్సైట్ మొత్తం నీ చేతిలో ఉన్నాడు, వాళ్ళకు వెబ్ పోర్టల్ ఇస్తాడు, లాగిన్ చేయమంటాడు. సో ఇదంతా జూజుది 5-10 రోజులు చూస్తే ఎవరన్నా నేర్చుకుంటాడు. ఇంటర్మీడియట్ పోరగాన్ని కూర్చోబెట్టి ఇట్లా చేయడానికి చేస్తాడు. అంత మంచి సబ్జెక్ట్ అనమాట. కానీ దీన్ని లాజిక్ పరంగా ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఇంకా ఆయన కొట్టేటోళ్ళు లేడు మార్కెట్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో డిఫాల్ట్ పోస్ట్ కేటగిరీ మనం ఇది పెట్టుకున్నాము. పోస్ట్ ఫార్మాట్ లో మనకు మస్తు ఉంటాయి. ఈ పోస్ట్ ఇమేజా, ఈ పోస్ట్ వీడియోనా, ఈ పోస్ట్ ఇంకేదన్నా అనేది ఉంటుంది. నేను కంపేర్ అసైడ్, చార్ట్, గ్యాలరీ, లింక్, ఇమేజ్, కోడ్, స్టేటస్, వీడియో, ఆడియో, ఇవన్నీ ముద్రపోయి అంతే. డోంట్ టచ్ దిస్ వన్. తర్వాత ఇది మెయిల్ సర్వర్, లాగిన్, పాస్వర్డ్ అని ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ పింగింగ్ సర్వీస్ అనేది ఉంటుంది. అరే నా వెబ్సైట్ లో అప్డేట్ అయినట్టు ఇదే ఫ్రీగా ఒక సర్వీస్ ఇస్తుండు,
దాన్ని ఏమంటామంటే పింగోమాటిక్ అంటాం. పింగోమాటిక్ అనేది పైసలు పెట్టుడు కాదు. వర్డ్ప్రెస్ ఒక కమ్యూనిటీ చాలా మంది వాడుతుంటారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ లోపల కంటెంట్ ఈజీగా ఆటో ఇండెక్స్ కావడానికి, అప్డేట్ కావడానికి వాళ్ళు రాస్తున్న ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్నమాట. పింగోమాటిక్ సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి, పిఎన్జిఓ ఎంఏటిఎసి అంటే మీకు వాట్సాప్ లో అలర్ట్ వస్తుంది కదా, ఏదైనా మెయిల్ పెడితే మెయిల్ అలర్ట్ వస్తుంది కదా, ఏదైనా ట్రాన్సాక్షన్ ఫోన్ పే చేసినప్పుడు ఫోన్ పే సక్సెస్ అయినట్టు ఒక మీ అకౌంట్ లోకి వెళ్ళి కట్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో కట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది కదా, అలాగే నా వెబ్సైట్ లో అప్డేట్ అయినట్టు సిగ్నల్స్ పంపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పింగోమాటిక్. ఈ పింగోమాటిక్ ఏం చేస్తారంటే మనం వాడము, ఆటోమేటిక్ గా వర్డ్ప్రెస్ చూసుకుంటుంది. బట్ దిస్ ఈస్ బై ఎవరు తీస్తారంటే దిస్ ఇస్ బై వర్డ్ప్రెస్ ఫౌండేషన్ ఎక్స్పెరిమెంట్. ఇలా మార్కెట్ ఇది ఒకటి ఉంది తప్ప వేరేది లేదు, వేరే టెక్నాలజీకి ఏది లేదు. ప్రతి ఒక్కటి పైసామే పరమాత్మ. ఇది వచ్చేసి ఫ్రీ. ఎగ్జాంపుల్ మీరు మనదే పెట్టాలనుకోండి, పెట్టుకోవచ్చు. వాళ్ళ నేమ్, హోమ్ పేజ్, యూఆర్ఎల్ పెట్టుకొని ఆల్ చెక్ వాళ్ళని కొడితే మొత్తం సెండ్ పిన్స్ అంటే సర్వర్ లో అప్డేట్ అనేది సిగ్నల్స్ పంపిస్తుంది. ఆటోమేటిక్ అప్డేట్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా మీరు కంటెంట్ పెడుతుంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంటుంది, మీరు ఏం ముట్టాల్సిన అవసరమే లేదనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్. దీని ఏం ముట్టకుండా సేవ్ చేంజెస్ అని కొడితే చాలు. సో దీని లోపల రైటింగ్ ఏం చేస్తాము, డిఫాల్ట్ కేటగిరీ నేమ్ ఉంటే అన్కేటగిరీ అంటే ఊరు పేరు లేదా అనే బదులు ఏదో ఒక పేరు పెట్టిన బాయ్ అనేది కాన్సెప్ట్ అనమాట, అంతే. తర్వాత రీడింగ్ అన్నమాట. రీడింగ్ అంటే ఏం చెప్పినా, నీ మొబైల్లో అంటే మీ మొబైల్లో వాల్ పేపర్ అని చెప్పిన గుర్తుందా, వాల్ పేపర్ అని సార్, వాల్ పేపర్ అని చెప్పిన గుర్తుంది అందరికి? ఎంతమంది గుర్తుంది సార్, నాకు తెలియాలి. ఎంతమంది వింటున్నారో తెలీదు, బట్ ఐ గాట్ ఓన్లీ 1 కామెంట్, 5 కామెంట్స్. ఓకే, శివ, భాష, గోపీనాథ్, సంధ్య, ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మాయి గుర్తుంది. రీడింగ్ అంటే ఏంది, నేను ఏదో డిజైన్ చేసిన, ఒక పేరు కష్టపడి కింద మీద పడి గుడ్డో రైటో తెలీదు, నేను కింద మీద పడి డిజైన్ చేసిన. ఆ డిజైన్ చేసిన దాన్ని నేను వాల్ పేపర్ కింద మార్చుకుంటే పాత వాల్ పేపర్ పై కొత్త వాల్ పేపర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా, నాకు కావాల్సిన డిజైన్ ని చేసుకొని రీడింగ్ లకు వచ్చేసి ఇక్కడ హోమ్ ఉంటే హోము, ఇంకేదైనా పేజ్ ఉంటే ఆ పేజ్ పెట్టుకుంటే ఫ్రంట్ ఎండ్ లో మెయిన్ వెబ్సైట్ ఏదైతే హోమ్ పేజ్ ఉంటుందో అది ఎంబటే రిప్లేస్ చేసి పడేస్తుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ స్విచ్ చేసుకో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీడింగ్. ఇలా అది తెలియడానికి మార్కెట్ లో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నువ్వు డిజైన్ చేసిందో హోమ్ పేజ్ లో పెట్టాలంటే పెట్టుకో పోయి జబర్దస్త్ పెట్టు, ఎవడేమన్నాడు. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఏమంటున్నా నేను, పోస్ట్ అనేది అవసరం లేదు. మీరు బ్లాగ్స్ పెట్టుకుంటే బ్లాగ్స్ కనిపిస్తాయి, ఇది పెట్టుకుంటే ఇది కనిపిస్తాయి. ఇక్కడ ఫర్ ఈచ్ పోస్ట్ ఇన్ ఫీడ్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇంక్లూడ్ అంటే ఏంది, ఫుల్ ఎక్సెప్ట్ అన్నమాట. తర్వాత ఎక్సెప్ట్ అంటాం. అంటే మీకు ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. ఇది మన కంపెనీ అనుకుందాం. సరే, అది నేను లాగిన్ అన్నా కాబట్టి ఇది నాకు ఓపెన్గా కనిపిస్తుంది, మీకు కనిపించదు. అంటే మీరు వాడినా వాడకపోయినా మీకైనా బిజినెస్ కి కంపల్సరీ బిల్లు కట్టాలి మేము. మీరు ఇచ్చే మీరు 100 రూపాయలు 5% మా వెబ్సైట్ పోర్టల్ కి మెయింటెనెన్స్ కి పోతుంది అనమాట. అది కాకుండా సంవత్సరానికి బిల్లు కట్టాలి మేము, ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నా, తప్పుగా అనుకోకండి సార్. హౌస్ ఎక్స్పెన్స్ సార్ అంటే మీరు కూడా ఎక్కడన్నా సంపాదిస్తే 100 రూపాయలు మీ అకౌంట్లోకి రావు, కట్టింగ్సే వస్తాయి కదా. ఇక్కడ కూడా మీరు ఇచ్చే 100 రూపాయల్లో 18% జెన్యున్ జిఎస్టీ, 2% ట్రాన్సాక్షన్ ఫీజు, 5% ప్లాట్ఫామ్ ఫీజు. 100 రూపాయలు ఇస్తే 25 రూపాయలు పక్కన పెట్టాల్సిందే, ఓకేనా? డన్. జస్ట్ రిమైండ్ చేస్తున్నా సార్. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ కామర్స్ లో చెప్తాను. నేను కమ్యూర్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లోపల మీకు కనిపించదు, అక్కడ నేను లాగిన్ ఉన్నా కాబట్టి కనిపిస్తుంది. ఆ ఎక్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తుంది సార్, ఇక్కడ యువర్ వెబ్సైట్ గోస్ లైవ్ ఆన్ అస్ అని చెప్పేసి ఏదో పెట్టిన, ఇక్కడ గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ నేను 2-3 చుక్కలు పెట్టినాను అనుకో, ఇంకా ఉంది అన్నట్టు మీకు అక్కడ క్లిక్ చేయాలన్నట్టు ఉంటుంది. అంటే కంటెంట్ ఇక్కడ వరకు రాసిన, లోవర్ మోర్ అని చెప్పి కొట్టిన, అంటే 10 వర్డ్స్ కనిపించాలా, 20 వర్డ్స్ కనిపించాలా, 50 వర్డ్స్ కనిపించాలా, 1 లైన్ కనిపించాలని చెప్పేసి ఎక్సెప్ట్ అంటాం. మిగిలినంతా క్లిక్ చేసి తెలుసుకోమంటాం. ఇక్కడ ఏం లేదు, మొత్తం అదే కాబట్టి ఇట్లా మీకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే కొంచెం టెక్స్ట్ కనిపిస్తుంది, ఆ టెక్స్ట్ అనే వర్డ్ ఎంత పెట్టాలనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇది అదే ఇక్కడ ఫుల్ ఎక్సెప్ట్ అనేది ఉంటుంది, అది మీకు రియల్ టైమ్ లో చూపిస్తాను. సో ఇక్కడ ఏముంది, సర్చ్ ఇంజన్ విజిబిలిటీ, డిస్కరేజ్ సర్చ్ ఇంజన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ దిస్ సైట్. బై డిఫాల్ట్ గా నీకు ఫుల్ పవర్ ఇస్తున్నారా బై, నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు తక్కువగా చేసినావు అనుకో ఇంట్లో పెట్టి లాక్ చేస్తా. వీడు కూడా ఏమంటుండు, ఒక నీ కంటెంట్ ఏదైనా పబ్లిక్ నచ్చకపోతే నీ దగ్గర పెట్టుకోబోయి పబ్లిక్ కి చూపొద్దు అంటాం. నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ చూపొద్దు అనుకుంటున్నావు, ఒక ప్రైవేట్ రూమ్ ఉందాం అనుకుంటున్నావో అప్పుడు దీన్ని ఇలా పెట్టాలి. ఇది ఎప్పుడు పెడతావు, నీ వెబ్సైట్ లోపల కంటెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అందరికి చూపించొద్దు, పైసలు కట్టుంటే చూపించాలి. నువ్వు మంచి కంటెంట్ చేసినా అది ఫ్రీగా నేను ఇవ్వ, పైసలు పెట్టుంటే చూపించాలి. సో గూగుల్ ఈ కంటెంట్ ని స్కాన్ చేసుకోవద్దు అంటే ఏం చేస్తావు, డిస్కరేజ్ సర్చ్ ఇంజన్స్ ఫ్రమ్ ఇండెక్సింగ్ ది సైట్స్ అనేది పెడతావు. ఇదంతా మీకు టెక్నికల్ ఎస్ఈఓ రోబోట్ జాబ్ టీక్స్ అనేది ఉంటుంది. సో గూగుల్ కి నేను ఇవ్వచ్చు, ఆర్డర్ ఇస్తా, అరే గూగుల్ నువ్వు ఎంత తోపైనా నాకు పర్వాలేదు, నా వెబ్సైట్ లోపల ఈ కంటెంట్ నీ డేటాబేస్ లో పెట్టుకోదు. ఎవడన్నా వెతికినా సరే, అది చాట్ జీపీటీ అయినా సరే, గ్రోక్ అయినా సరే, ఏదైనా సరే భయ్, నువ్వు దీన్ని స్కాన్ చేద్దంటే అటు స్కాన్ చేయడు. అది నీ వెబ్సైట్ రూల్ అన్నమాట. ఇది మన పవర్ ఉంది. సో ఇది నేనేమంటున్నా, మొత్తం వెబ్సైట్ మొత్తం స్కాన్ చేయద్దురా భయ్ అంటున్నా.
కాబట్టి సేవ్ చేంజెస్ అని కొడితే ఇంకా నీ వెబ్సైట్ గూగుల్లో కనిపించదు. ఒకవేళ వచ్చినా ఫుల్ లెంత్గా ఉండదు అనమాట. దట్ ఈస్ ద డేటా డిస్కషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక డమ్మీ పోస్ట్ క్రియేట్ చేస్తా బై. నేను ఒక డమ్మీ పోస్ట్ అనేది క్రియేట్ చేస్తా. ఆ డమ్మీ పోస్ట్ కూడా మీకు అర్థం కావాలంటే ఐ ఓపెన్ ChatGPT. ఇది డిజిటల్ మార్కెటింగ్ డే నోట్స్ 1 minute. ఇంతకుముందు ఏదో తీసుకున్నా బై. దిస్ ఇస్ ద డే 1 నోట్స్, డే 2 నోట్స్ ఇది ఉంది. ఏదో గెలిపిన అక్కడ ఏం కాదు. ఇంతకుముందు క్లాస్లో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా సార్. దిస్ ఇస్ ద డే 1 నోట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఇక్కడ వరకు ఇక్కడ కాపీ చేసుకున్నా. నేనేం చేస్తున్నా, ఒక ఆర్టికల్ పెడుతున్నా, మీరు నాకు కామెంట్స్ ఇవ్వాలి. దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఈ కామెంట్స్ నువ్వు ఎట్లుందో నువ్వు చెప్పొచ్చు క్లాసెస్. నేనేం అనుకోను బై. ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటా, లేకపోతే ఇంకొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా అంతే. ఇక్కడ పబ్లిష్ అని కొట్టిన. పబ్లిష్ అని కొడితే ఏంటి, పబ్లిష్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ పోస్ట్ అని చెప్పేసి రాసిన. వ్యూ పోస్ట్ అంటే ఏమైంది, ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఏదో స్పేస్ ఉంది, అది మళ్ళీ తెలుసుకుందాము. ఇన్ఫర్మేషన్ ఇది డే 1 నోట్స్ అంతా పెట్టింది ఇక్కడ. ఇక్కడ ఏమైంది, కామెంట్స్ అనేది వచ్చింది. నేను లాగిన్ ఉన్నా కాబట్టి రిప్లై అయ్యే కామెంట్ అనేది వచ్చింది. నేను లాగిన్ ఉన్నా కాబట్టి ఇక్కడ కామెంట్ అని చెప్పేసి వచ్చింది. ఒకరు ఇదే కంటెంట్ మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, చూడండి, మీ నేమ్ ఎంటర్ చేయి, మీ ఈమెయిల్ ఎంటర్ చేయి, నువ్వు కామెంట్ బెటర్ అని చెప్పేసి సూపర్గా అడుగుతుంది. చూడండి ఒకసారి. when I come down, you are going to see the this one and you are going to see the data. కామెంట్ ఏంది, నేమ్ ఏంది, నీ పేరు, నీ ఈమెయిల్, నీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేయి. సో మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా సార్. అందరూ ఈ ఈ దీన్ని నింపండి, అందరు దీన్ని నింపండి. అక్కడ కామెంట్ నిజంగా నా క్లాసెస్ ఎట్లుంటే గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్, వరస్ట్ ఉంటే వరస్ట్, ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఆ కామెంట్స్ ఫిల్టర్ చేయాలి కదా. యూట్యూబ్లో కామెంట్స్ పడతాయి, నచ్చకపోతే ఎంపటే డిలీట్ అయిపోతాయి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడతాడు, దిస్ కామెంట్ హాస్ బిన్ ఫ్లాగ్డ్ అని చెప్పేసి, సెన్సిటివ్ అని చెప్పేసి, ఇంకేదో మెచ్యూరిటీ 18+ ఉంటేనే చూపిస్తా అని చెప్పేసి ఎవడో పెడుతుంటారు కదా. అలా గుడ్ కామెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, బ్యాడ్ కామెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను ఇప్పుడు. ఆ డిస్కషన్ అర్థం కావాలంటే మీరు ఇప్పుడు కామెంట్స్ పెట్టాలి. పెడుతున్నారా సార్ కామెంట్స్? దిస్ సైడ్ కాంట్ బి రీచ్డా. చిన్న ఒకసారి చూడు, లోడ్ అయిపోయిందేమో చూడు ఒకసారి. చిన్మయ్య చెక్ చేస్తున్నావా? చూసినా సార్, లోడింగ్ అవుతుంది, వస్తుంది కదా. ఓపెన్ సరే, అవుతుంది. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఓపెన్ చేయండి సార్. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఓపెన్ చేయండి. ఇచ్చారా కామెంట్? మీరు కామెంట్స్ ఇస్తే నాకు తెలుస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఇక్కడ నాకు బరాబర్ తెలుస్తుంది ఒక్కో కామెంట్ వచ్చినట్టు. మళ్ళీ రిఫ్రెష్ చేస్తా. సారీ, ఇదో 6 ఇది వచ్చేసి అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి 6 కామెంట్స్ ఉన్నాయి. ఎంతమంది కొట్టారో నాకు తెలుస్తుంది. చూడండి, 7 మెంబర్స్ కామెంట్స్ వచ్చాయి. మీరు పెడుతున్నారు, మీరు ఎంటర్ అక్కడ సబ్మిట్ కొడుతున్నారు, నాకు తెలుస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ చేసిన 9 కామెంట్స్ వచ్చినాయి. వస్తుందా, లోడ్ అవుతుందా? వెబ్సైట్ ఎవరికైతే లోడ్ అయిందో వాళ్ళకే పెట్టండి, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. ఎక్కువ వాడితే నేను మెల్లగా సల్లా వడిసి ఏం చేస్తాడంటే వెబ్సైట్ని హోల్డ్లో పెడతాడు, సస్పెండ్ చేస్తాడు. అరే నువ్వు మొత్తం వాడేస్తున్నావురా భయ్, నిన్ను కాసేపు ఆపుతా, కాసేపు తర్వాత చేసుకో అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక్కడ 12 కామెంట్స్ వచ్చినాయి. ఐ మేక్ ఏ రిఫ్రెష్. 15 కామెంట్స్ వచ్చినాయి. 15 మంది పెట్టారు. మీ పేరేమో నాకు తెలియదు భయ్. నేను చెప్పినా మీరు కామెంట్ పెడతారు. మళ్ళీ కామెంట్ ఒక రోజు ఒక గంటలో 1,00,000 రావచ్చు, ఒక గంటలో 1000 రావచ్చు, ఒక గంటలో 100 కూడా రావచ్చు. ఒక గంటలో కాదు, సంవత్సరమైన ఒక కామెంట్ కూడా రాకపోవచ్చు. ఎప్పుడైతే కామెంట్స్ వస్తున్నాయో దట్ ఈస్ ఎ గుడ్ కంటెంట్, వైరల్ కంటెంట్, ఏదో ఒక కంటెంట్. సో ఇక్కడ చాలా మంది గుడ్ పెట్టుంటారు, బ్యాడ్ పెట్టుంటారు, నాకు తెలియదు భయ్. అయిపోయా. నేను ఎందుకు ఓపెన్ చేసిన, దీనికోసం ఓపెన్ చేసిన. రిఫ్రెష్ ద పేజ్ వన్స్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అందరూ ఓపెన్ చేశారు కదా. బ్యాండ్ విడ్త్ లిమిటెడ్ పెట్టుకుండు, కండిషన్స్ పెట్టుకుండు. ఎవడైతే వెబ్సైట్ వచ్చి ఎంబటెంబటెంబటే లోడ్ అవుతుందో దీన్ని హోల్డ్ చేయరని చెప్పేసి వాడు కోడింగ్ రాసుకోండి. ఎవడు, ఇన్ఫినిటీ ఫ్రీ వాడు. ఇప్పుడు మీకు ఒక డొమైన్ ఇచ్చినాం, ఎవరికైతే వెబ్సైట్ వచ్చిందో మీరు 100 సార్లు ఓపెన్ చేయి, 1000 సార్లు ఓపెన్ చేయి, 5000 సార్లు ఓపెన్ చేస్తే కానీ అది లోడ్గా అంటే బ్లాక్ కాదనమాట. అలా మేము రాసుకున్నాం. నేను మేక్ ఏ రిఫ్రెష్ వచ్చేస్తుంది. మొత్తం 20 మంది కామెంట్స్ పెట్టారు. మళ్ళీ కామెంట్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే డిస్కషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాయి. అంటే దానిలో ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనే బదులు ఫస్ట్ నేను ఈ కామెంట్స్ని ఓపెన్ చేస్తాను. ఎవరైతే ఏమేమి పెట్టారో చూడండి కామెంట్స్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇగో ఇక్కడ ఉంటుంది కామెంట్స్. ఇక్కడ క్లిక్ చేసిన, అక్కడ క్లిక్ చేసిన ఒకటే. ఆ కామెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలి? సో సృజన వెరీ ఇన్ఫర్మేటివ్, ఓకే. శృతి గుడ్ కంటెంట్, ఆవుల శివశంకర్ ఓకే.
ఐ గాట్ ఎ వెరీ గుడ్ కామెంట్స్. నాకు అర్థం కావడం లేదు క్లాస్. ఓకే గోపి, మీకు మా టీం కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ద క్లాసెస్ ఆర్ వెరీ గుడ్. గుడ్ 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 అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. హమయ్య కొంచెం ఆరామ్సే పనుకోవచ్చు అన్నమాట నేను. తర్వాత మీరు ఇచ్చినదే ఆల్రెడీ గుడ్ అని చెప్పేసి రాస్తున్నాను. నేనేం చేస్తున్నా, మీ కామెంట్ ని ఇప్పుడు మీరందరూ కామెంట్ పెట్టారు కదా, మీ బ్రౌజర్ లో మీరు ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ నేను అప్రూవ్ కొడితేనే కనిపిస్తుంది. యూట్యూబ్ లో పెట్టగానే కనిపించదు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టగానే కనిపించదు. ఇప్పుడు నేను ఇదే కంటెంట్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఒక్కరి కంటెంట్ కూడా ఇక్కడ కనిపించదు. చూడు, ఏం కనిపించదు కామెంట్. నేను ఎప్పుడైతే అప్రూవ్ పెడతానో అప్పుడే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఓపెన్ చేస్తే మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది వెబ్సైట్. ఇక్కడ దేర్ ఆర్ నో కామెంట్స్. కామెంట్స్ అని చెప్పేసి ఉంది తప్ప దీని లోపల ఏ కామెంట్స్ లేదు. నేనేం చేస్తున్నా, ఇక్కడ ఒక్కొక్కరిది అప్రూవ్ చేస్తున్నా. అంటే ఎలా ఉందో చూడండి సిస్టమ్. అది క్లిక్ ఆన్ అప్రూవ్. అప్రూవ్ అని కొడితే కామెంట్ అప్రూవ్ అయిపోతుంది. నేను రిఫ్రెష్ చేసి చూస్తా, ఎవరిది అప్రూవ్ చేసినా నాకు పేరు తెలియదు. అప్రూవ్ అని కొట్టినా కంపల్సరీ ఇక్కడ కనిపిస్తుంది. వచ్చిందా? అనిల్ గుడ్ అని చెప్పేసి ఇచ్చారు. నేనేం చేస్తున్నా, ఇప్పుడు పెండింగ్ అని చెప్పేసి ఉంది. పెండింగ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ దేవందర్ రెడ్డి టుడేస్ మై ఫస్ట్ డే. థ్యాంక్ యూ దేవందర్, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్రూవ్ అని కొట్టినా. జయశ్రీ అప్రూవ్, తర్వాత సృజన అప్రూవ్, తర్వాత అప్రూవ్, తర్వాత అప్రూవ్, తర్వాత అప్రూవ్. హాయ్ సార్, నా క్లాసెస్ అర్థం అవడం లేదు. నేనేం చేస్తున్నా, ఓకే అవర్ టీమ్ విల్ ASSISC అసిస్ట్ యూ సూన్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే 7995398008 దేవాని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ హెల్ప్ యూ అని చెప్పేసి ఇచ్చిన. నేనేం చేస్తున్నా, అప్రూవ్ అండ్ రిప్లై అంటే రిప్లై కూడా నాకు వెనకాల కనిపిస్తుంది. చూడండి, అది గుడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్. ఐ నీడ్ టు యాక్సెప్ట్ ద సెషన్స్. ఓకేనా? డన్. ఇప్పుడు నిజంగా వచ్చినాయా? సో 9 కామెంట్స్ అప్రూవ్ చేసి 9 కామెంట్స్ వచ్చినాయి. గుడ్. హాయ్ సార్, నాకు అర్థం కావడం లేదు. ఏమొచ్చింది? దేవా గణేశన్ అంటే నేను దేవా పేరు వాడినా కాబట్టి ఎవరు రిప్లై ఇచ్చారో ఆ పేరు కూడా వచ్చింది. ఏమొచ్చింది? దేవా గణేశన్. ఓకే అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ సూన్. సో 7995398008 దేవా కాంటాక్ట్ అవ్వండి. నేనేం చేసిన, ఇంకొంచెం మళ్ళీ ఏం చేసిన, 1 minute సార్. ఇక్కడ అప్రూవ్డ్ 9 ఉన్నాయి కదా. రిప్లై ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అని చెప్పేసి నో నీడ్ టు వరీ WRRY వరీ. ఆల్ విల్ బి గుడ్. జస్ట్ హోల్డ్ ఆన్. జస్ట్ హోల్డ్ డౌన్ ఫర్ 20 more days. థ్యాంక్ యూ అని చెప్పేసి ఏదో పెట్టినా. వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టినా. రిప్లై అని కొట్టినా అంటే ఆ కామెంట్ కింద ఇంకో కామెంట్ యాడ్ అయిపోతుంది. సరే, ఏదో రిప్లై ఎర్రర్ అంట. ఏం కాదు, విల్ చెక్ ఇట్. వచ్చిందా లేదో తెలియదు. ఫస్ట్ టైం అప్రూవ్ అయితే మీకు అర్థమైంది కదా. అక్కడ ఓకే అయితే ఇక్కడ వస్తుండే. ప్లీజ్ కాంటాక్ట్ నో నీడ్ టు వరీ ఆల్ విల్ బి గుడ్ జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ 20 more days థ్యాంక్ యూ అని చెప్పేసి ఇచ్చిన. సరే, అందరు కామెంట్స్ గుడ్గా పెట్టారు కాబట్టి బాగుంది. కొంతమంది తిడతారు అన్నమాట. కొంతమంది చాలా సెన్సిటివ్ వర్డ్స్ వాడతారు. కొంతమంది అడల్ట్ పదాలు వాడతారు. మళ్ళీ అవి రాగానే నేను ఏం చేయాలి? ఇవన్నీ వచ్చిన కామెంట్స్ అన్నిటికీ నేను వెనకాల కండిషన్స్ రాసుకున్నా. ఆ కండిషన్స్ ఏంటంటే, ఆ కండిషన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయి రాబాయ్ అంటే, ఇగో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత డిస్కషన్ లో ఉంటది. ఈ డిస్కషన్ లో నువ్వు ఏదైతే ఎనేబుల్ చేస్తే అదే ఉంటుంది. నేనేం చేస్తున్నా, అటెంప్ట్ నోటిఫై అండ్ బ్లాక్స్ లింక్ టు ఫ్రమ్ ద పోస్ట్. ఇది నాకు వద్దు, నా ఈమెయిల్స్ నిండిపోతాయి. వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ కి మెయిల్ వచ్చింది అంటే నాకు వస్తుంది. ఎవరైతే వెబ్సైట్ ఉందో ఓనర్ ఉందో ఆయనకి మెయిల్స్ వస్తుంటాయి. మెయిల్స్ వస్తుంటే ఏమవుతుంది, మెయిల్ నిండిపోతుంది. నాకు వద్దురా పోయి నేను చూసుకుంటా అని చెప్పిన. కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే, కామెంట్ తో పాటు వాళ్ళ వెబ్సైట్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోగా మస్తు కంటెంట్ ఇస్తా, నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన, నన్ను హెల్ప్ చేయి, నా సబ్స్క్రైబ్ చెప్పేసి వాళ్ళ బాధలు పెట్టుకుంటారు. సరే, అట్లాంటిదే మరి లింక్ నోటిఫికేషన్ ఉంటే నేను రిమూవ్ చేసేస్తా. తర్వాత ఆల్ పీపుల్ టు సబ్మిట్ కామెంట్స్ ఆన్ న్యూ పోస్ట్. నాకు వద్దురా భయ్, ఆల్ అన్నాను. అలో పీపుల్ టు సబ్మిట్ కామెంట్స్ ఆన్ న్యూ పోస్ట్ అంటే ఏంది? ఈరోజు కొత్త పోస్ట్ పెడతా, నేను ఇది ఎనేబుల్ చేస్తాను, మీకు వస్తుంది. ఒక నేను దీన్ని డిజేబుల్ చేసినాను అనుకో, కామెంట్స్ పనిచేయవు, అక్కడ కామెంట్ ఆప్షన్ ఉండదు. సో ఆ రెండింటిని నేను డిజేబుల్ చేసిన. ఇది కావాలంటే పెట్టుకోండి. కామెంట్స్ ఆథర్ మస్ట్ ఫిల్ అవుట్ ఆఫ్ నేమ్. ఎవరైతే మీరు కామెంట్ అనేది చేస్తున్నారో, కామెంట్ మీరే కదా పెట్టింది, మిమ్మల్ని ఆథర్ అంటాను నేను. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళ నేమ్, ఈమెయిల్ కంపల్సరీ ఫిల్ చేయాలి. యూజర్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ లాగిన్. నువ్వు రిజిస్టర్ అయితేనే ఇస్తా. సో నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెడితే కంపల్సరీ నువ్వు లాగిన్ అయినావు కాబట్టి, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాబట్టి నీ పేరుతో పాటు కామెంట్ కనిపిస్తుంది. యూట్యూబ్ లో కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నువ్వు కామెంట్ పెట్టినావు, నేను ఏమైనా లాగిన్ అడిగినా అడగలే. ఓకే, నీకు అలాంటి ఫిల్టరేషన్ కావాలంటే నేను లెఫ్ట్ రైట్ వేసుకోవాలి కదా.
గుడ్ బ్యాడ్ తిట్టాలి కదా. అలాంటప్పుడు ఇది పెట్టినాను అనుకో, మీరు అమెజాన్ లో రివ్యూ ఇచ్చినట్టు, ఫ్లిప్కార్ట్ లో రివ్యూ ఇచ్చినట్టు, నీ జీమెయిల్ అకౌంట్ తో గూగుల్ రివ్యూస్ ఇచ్చినట్టు, ఇన్స్టాగ్రామ్ లోపల కామెంట్ పెడితే నీ డీటెయిల్స్ ఉన్నట్టు, యూట్యూబ్ లోపల కామెంట్ పెడితే నీ డీటెయిల్స్ ఉన్నట్టు, నాకు కూడా అట్లా కావాలంటే అట్లా పెట్టుకుంటాను. నాకు కుదరవ అంటే వదిలేస్తా, ఫ్రీడమ్ ఇచ్చేసిన, రైట్. ఆటోమేటిక్లీ క్లోజ్ కామెంట్స్ అండ్ ఓల్డర్ పోస్ట్, ఇది సూపర్ అన్నమాట. నువ్వు ఎంత పెద్ద తోపైనా పర్వాలేదు బై, నాకు రోజు 1,00,000 కామెంట్స్ రాని, 10,000 కామెంట్స్ రాని, నేనేం చేస్తున్నా, నాకు పొరపాటున 2 రోజులు దాటిందా కామెంట్స్ డిజేబుల్ చేసి పడేసి అని చెప్పేసి కండిషన్ రాసిన. ఆ కండిషన్ ఇట్లా నువ్వు పెట్టుకుంటే ఆఫ్లో ఉన్నట్టు, ఈ కండిషన్ ఇట్లా ఆన్లో పెట్టుకుంటే 2 రోజుల తర్వాత ఒకటే రోజు 1,00,000 కామెంట్స్ వస్తే ఓకే, ఒకటే రోజు ఒక కామెంట్ వచ్చినా ఓకే. 48 అవర్స్ తర్వాత, అంటే ఇప్పుడు డేట్ వచ్చేసి 7th August 2026, 2021 టైము. 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th, అంటే 9th August 2026 అప్పుడు 8:22కి ఓపెన్ చేస్తే ఇంకా నీకు కామెంట్స్ అనేది కనిపించవు, కామెంట్స్ క్లోజ్ అని చెప్పేసి వస్తుంది. అంటే నువ్వు అట్లా అడ్వాన్స్ కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్లీ క్లోజ్ కామెంట్స్ అండ్ ఓల్డర్ పోస్ట్, క్లోజ్ కామెంట్స్ వెన్ పోస్ట్ చేసి హౌ మెనీ డేస్ ఓల్డ్, 2 days ఓల్డ్ అని కొడితే అయిపోయా. తర్వాత షో కామెంట్స్ కుకీస్ ఆఫ్ ఇన్ చెక్ ఇన్ బాక్స్, నువ్వు కామెంట్ పెడుతున్నావు రా భయ్, దాని లోపల నీ పేరు, నీ ఈమెయిల్ ఐడి ఏదో పెడుతున్నావు, నేను దాన్ని క్యాప్చర్ చేసుకుంటా. చెక్ బాక్స్, అరే బాబు నువ్వు ఏదైతే డేటా పెడుతున్నావో ఆ డేటా నేను సేవ్ చేసుకుంటా, నీకు ఓకేనా, నీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ నేను ఇస్తాను, నీకు కావాల్సిన మెటీరియల్ కావాలన్నా, నువ్వు డౌన్లోడ్స్ కావాలన్నా, నీకు కావాల్సిన కంటెంట్ అన్లిమిటెడ్ నేను ఇస్తాను, నీకు ఓకేనా అని చెప్పేసి కొంతమంది రాసుకోరు. ఇండియాలో తక్కువ, ఈ కామర్స్ వెబ్సైట్కి కంపల్సరీ ఉండాలి. కొంతమంది పెట్టుకోరు, వేరే కంట్రీస్ అయితే సురుకు పెట్టినట్టు పెడతారు అనమాట. లేకపోతే వెబ్సైట్ ని మూసి, లేకపోతే కొన్ని వేల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఏమో మోటికలు వేస్తారనమాట, ఫైన్ వేస్తారు. మన ఇండియాలో రైట్ కాబట్టి కొన్ని బేసిక్ సైట్స్ ని లైక్ తీసుకోవచ్చు, లేకపోతే కుకీ పాలసీస్ అంటాము, పెట్టుకోండి. సో షో కామెంట్స్ కుకీస్ ఆఫ్, ఇది మీకు ఎండింగ్ లో చెప్తాను, నథింగ్ టు వరీ. తర్వాత ఎనేబుల్ థ్రెడెడ్ కామెంట్స్. సో ఈ థ్రెడెడ్ కామెంట్స్ ఏం చేస్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ థ్రెడెడ్ కామెంట్స్ ఏం చేస్తారంటే నేను చెప్తా. ఎవరో యూట్యూబ్ లో కామెంట్ పెట్టిండు, ఫ్యాన్ వార్ నడుస్తుంది, సంథింగ్ ఏదో నిన్న వీడియో వచ్చింది, ఏం చేశారంటే టీజర్ అనేది వచ్చింది, తెలుసు కదా టీజర్ నేమ్ ఏం చేశారు, ది పారడైజ్ అని చెప్పేసి నాని సార్ ఒక సినిమా వచ్చింది, ఏదో చిన్న టీజర్ వచ్చింది, ఫ్యాన్ వార్ ఉంటుంది. అంటే అరే వీఆర్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్, వీఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వీల్ సపోర్ట్ యూ, సూపర్ మీరు అని చెప్పి ఉంటారు. ఎవడో ఒకటి కామెంట్ నెగిటివ్ గా పెట్టిండు అనుకో, ఎవరి ఫ్యాన్ అయినా సరే తిట్టకుండా కామెంట్ నిండిపోతుంటుంది. అట్లా ఒక కామెంట్ లోపల ఇంకో కామెంట్, ఇంకో కామెంట్ లోపల ఇంకో కామెంట్, అట్లా నెక్స్టెడ్ కామెంట్స్ ఎన్ని ఉండాలి, ఒక కామెంట్ లోపల ఒకటే దగ్గర క్లోజ్ చేయాలి, ఇంకేదైనా జరగాల. సో నాకు అట్లా 5 లెవెల్స్ అంటే ఎగిరిపోతుంది. కాబట్టి ఎప్పుడే కానీ 2 అని పెట్టుకోండి చాలు. ఒక కామెంట్ లోపల ఒక చార్ట్ చేస్తే ఆ చార్ట్ పెరుగుతుంది. అలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది కొత్త వెబ్సైట్లు కాబట్టి మీకు తెలియదు భయ్, నాకు తెలియదు అనుకోండి. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వెబ్సైట్ ని డీల్ చేస్తున్నప్పుడు, కొన్ని రోజు వేల మంది, లక్షల మంది, ఈనాడు, సాక్షి లాంటి వెబ్సైట్స్ కి ట్రాఫిక్ వచ్చినప్పుడు, దీని ఒక వెబ్సైట్ గురించి కూడా చాలా మంది తెలుస్తుంది. అప్పుడు ఒక వైరల్ పోస్ట్ అయిందనుకో, కొన్ని వేల కొద్ది, వందల కొద్ది కామెంట్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఇలా మనం చేస్తాం అన్నమాట. అర్థమైందా సార్? ఒకవేళ వస్తే కామెంట్ లోపల కామెంట్, ఇంకా అక్కడికి క్లోజ్. కామెంట్ లోపల కామెంట్ లోపల కామెంట్ కావాలంటే 3 పెట్టుకో, కామెంట్ లోపల కామెంట్ లోపల కామెంట్ లోపల కామెంట్ కావాలంటే 4 పెట్టుకో. అంటే లోపల ఇంటర్నల్ గా చాట్ పెరగాలంటే ఇలా పెట్టుకో, లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్ అ నెస్టెడ్ కామెంట్స్ అంటాం. కామెంట్ లోపల కామెంట్, కామెంట్ లోపల కామెంట్, అంతే. ఇది చాలా రేగా వాడుతుంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది చెప్పిన, అది మీ ఇష్టం. తర్వాత బ్రేక్ కామెంట్స్ ఇంటూ పేజెస్. కొంతమంది ఏం చేస్తారు, యూట్యూబ్ లో కామెంట్స్ అన్ని కనిపిస్తాయి, లోడ్ మోర్ అంటారు, ఇన్స్టాగ్రామ్ లో కూడా మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతాయి. ఎందుకు అట్లా పెడుతుండు, ఉత్తగా నేనేం ఫ్రీగా పోయి, నువ్వు ఎంగేజ్ అయినా అనుకో, ఎక్కువ కావాలంటే కొట్టుకో, చూపిస్తా, మళ్ళీ లోడ్ మోరో, వ్యూ మోర్ కామెంట్స్ అని క్లిక్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతుంది. ఎందుకు అట్లా పెడతారంటే డేటా సేవ్ చేసుకోవాలి. నీకు ఇన్స్టాగ్రామ్ పుణ్యానికి ఇస్తుందంటే నీ ఎంతలకెళ్ళి బిజినెస్ చేసుకుంటుండు, నీకు గూగుల్ ఫ్రీగా ఈమెయిల్ ఐడి అన్ని ఇస్తుందంటే ఎంతలకెళ్ళి పెద్ద బిజినెస్ చేసుకుంటుండు. ఆ సీక్రెట్స్ అని ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ లో కవర్ అయితే, నథింగ్ టు వరీ. ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, అప్కమింగ్ సెషన్స్ లో కవర్ అవుతాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నీకు అంత పెద్ద డేటా, నీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు, నువ్వు వీడియోస్ పెట్టుకోవచ్చు, హెచ్డి క్వాలిటీ పెట్టుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. కానీ నువ్వు ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తావు, సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే, సెలబ్రిటీ అయినా, హీరో అయినా, హీరోయిన్ అన్న ఓకే, నీకు ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు, ఎక్కువ కావాలంటే లోడ్ మోడ్ చేసుకో, అంటే ఫ్రెష్ కామెంట్స్ ఉన్న, పాత కామెంట్స్ ఉన్నా మళ్ళీ లోడ్ అవుతాయి, మళ్ళీ లోడ్ మోర్ కొడితే మళ్ళీ, లేకపోతే వ్యూ మోర్ కామెంట్ కొడితే వ్యూ మోర్ కామెంట్. ఇక్కడ కూడా నేనేం చేస్తా, ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ఒక యూజర్ మన వెబ్సైట్ లోపల ఎక్కువసేపు ఉండడానికి, ఎక్కువ కామెంట్స్ ఉంటే ఎక్కువ ఎంగేజ్ చేయడానికి ఇది టెక్నిక్ వాడతాం. టాప్ లెవెల్ కామెంట్స్ పర్ పేజ్ నేను 10 పెడతా, 10 తర్వాత ఏం చేస్తా, నెక్స్ట్ పేజ్కి వెళ్ళడము, వ్యూ మోర్ కొట్టడం అనేది వస్తుంది. నాకు 10 వద్దురా భయ్, నాకు 10 అయిన తర్వాత నాకు లోడ్ మోరో, లేకపోతే వ్యూ మోర్ కామెంట్స్, నెక్స్ట్ పేజ్, ఇక్కడ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, గూగుల్ లోపల రిజల్ట్ వస్తుంది కదా, ఫస్ట్ రిజల్ట్, సెకండ్ రిజల్ట్, థర్డ్ రిజల్ట్, ఫోర్త్ రిజల్ట్, ఫిఫ్త్ రిజల్ట్ అని. అలాగే ఫస్ట్ పేజ్ లో 15 కామెంట్స్, సెకండ్ పేజ్ లో పెడితే కంటెంట్ అదే ఉంటుంది, కింద కామెంట్స్ మారుతుంటాయి.
అలా చాలా మంది ఏం చేస్తారంటే 5 కామెంట్స్ పెట్టుకుంటారు. అంటే ఇంకా ఎక్కువ కామెంట్స్ కావాలంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళు, ఇలా ఎంగేజ్ చేస్తుంటారు. అలా ఉంటే ఏమవుతుంది సార్ అంటే గూగుల్కి మీ వెబ్సైట్ అనేది ఇష్టం అన్నట్టు చెప్తావు అన్నమాట. ఓకేనా, అంతే. సో కామెంట్స్ పేజ్ టు డిస్ప్లే బై డిఫాల్ట్ లాస్ట్ పేజా, ఓకే లాస్ట్ పేజ్ అంటే లాస్ట్ లో ఫ్రెష్ కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ టు డిస్ప్లే అట్ ద టాప్ ఆఫ్ ద ఈచ్ పేజ్, ఓల్డర్ కామెంట్స్ న్యూవర్ కామెంట్సా, అంటే లాస్ట్ పేజ్ లో న్యూవర్ పెడితే ఆపోజిట్ అయిపోతుంది. సో లాస్ట్ పేజ్ లో ఓల్డర్ కామెంట్స్ పెడితే అయిపోతుంది. సో ఇది మీరు రెసిప్రోకల్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కామెంట్స్, నాకు ఫ్రెష్ కామెంట్స్ లో ఫస్ట్ లో కనిపించాలి, పెట్టేస్తే అయిపోతుంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. తర్వాత ఈమెయిల్ వినర్, నాకు ఎవడు కామెంట్ పెట్టినా నాకు ఈమెయిల్ పెట్టాలంటే ఇరిపోతుంది. ఏ కామెంట్ ఈస్ హెల్డ్ ఫర్ మోడరేషన్, అది గుడ్ కామెంట్ అయినా బ్యాడ్ కామెంట్ అయినా నేను అప్రూవ్ చేస్తే గానీ అది లైవ్ అవ్వద్దు. ఇప్పుడు మీకు మీ అందరికి అప్రూవ్ కొట్టిన లైవ్ అయింది అంతే తప్ప నేనేం చేస్తున్నా, నువ్వు ఎవడో సరే నాకు సంబంధం లేదు భయ్, నేను ఆటోమేటిక్ కామెంట్ ఓకే చేసి ఈరోజు మంచోడు భయ్, రేపు వాడు చెడ్డోడు అవుతాడు, రేపు ఇంకొంచెం గలీజ్గా తయారవుతాడు, ఏది పడితే ఆ లింక్స్ పెడతారు, నీ వెబ్సైట్ బ్రాండ్ నేమ్ పోతుంది. ఈ ఈ ప్రాబ్లం అనేది రెడిట్ ఉంది, ఈ ప్రాబ్లం అనేది గూగుల్కి ఉంది, ఈ ప్రాబ్లం అనేది యూట్యూబ్ ఉంది, ఈ ప్రాబ్లం అనేది ఇన్స్టాగ్రామ్కి ఉంది, ఈ ప్రాబ్లం అనేది కొరా ఉంది, ఈ ప్రాబ్లం మార్కెట్ లో 100 పెద్ద కంపెనీస్ తీసుకుంటే 100 కంపెనీస్కి ఉంది. కాబట్టి ఏం చేస్తా, అది ఎవడన్నా సరే, ఎంత పెద్ద తోపైనా సరే, ఎవడన్నా సరే నాకు సంబంధం లేదు, కంపల్సరీ నాకు వచ్చే కామెంట్ కంపల్సరీ నేను అప్రూవ్ చేస్తేనే చేయాలి. అలా ఉంటే సేఫ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ ఇన్ లేకపోతే యూట్యూబ్ ని హ్యాండిల్ చేయడం కాబట్టి వాళ్ళు కండిషన్స్ రాసుకొని వచ్చేసి, ఇది నా వెబ్సైట్ బై, ఫుల్ కంట్రోల్ ఉంది. నాకు వచ్చే 10,000 మంది వస్తారో 1,00,000 మంది వస్తారో తెలియదు, బట్ ఐ నీడ్ టు మోడరేట్ ద కామెంట్స్. నా బ్రాండ్ దెబ్బతింటది. కాబట్టి ఏం చేస్తున్నా, ఈ కామెంట్ ఈస్ హెల్డ్ ఫర్ మోడరేషన్. ఎనీవన్ పోస్ట్ ఏ నోట్, నాకు అవసరం లేదు భయ్, నాకు ఎవడు పడితే ఆడొద్దు. ఎనీవన్ పోస్ట్ ఏ నోట్, ఓకే నోట్ కావాలంటే పెట్టుకో. ఏ కామెంట్ ఈజ్ మస్ట్ ఫర్ హెల్డ్ మోడరేషన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత బిఫోర్ ఏ కామెంట్ కామెంట్ మస్ట్ బి మాన్యువల్ అప్రూవ్డ్. ఎస్. సో ఇక్కడ కామెంట్ ఆథర్ మస్ట్ హ్యావ్ ప్రీవియస్లీ అప్రూవ్డ్ కామెంట్. నాకు వద్దురా భయ్ ఇది, నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఏదైతే ఇక్కడ డిస్కషన్ నేను చెప్పానో చాలా రీసెర్చ్ మేము కొన్నిటికి చేసాం కాబట్టి మీకు ఆన్సర్ ఇస్తున్నా. రియల్ టైమ్ ఇది చెప్పాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు. వీ హావ్ డన్ ఏ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే కామెంట్ మస్ట్ బి మాన్యువల్లీ అప్రూవ్డ్. సూపర్ గా పెట్టుకో, నువ్వు మాన్యువల్ గా అప్రూవ్ చేసినప్పుడు అవుతుంది. కామెంట్ మోడరేషన్ అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో అది నేను డ్రాఫ్ట్ లో పెడతా, అంటే మోడరేట్ లో పెడతా. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది పీకి పడేస్తా. నేనేమంటున్నా, మీకోసము కిల్ అని చెప్పేసి రాస్తున్నా. కిల్ అంటే ఏంది, చంపు అని అర్థం. నువ్వు దేని చంపుతున్నావు భయ్, బొద్దికల్ని చంపుతున్నావా, చీమల్ని చంపుతున్నావా, పురుగుని చంపుతున్నావా తెలీదు. తర్వాత ఏం చేస్తున్నా నేను, ఓకేనా, నవ్వకండి, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎస్సిఎక్స్ అని చెప్పేసి రాస్తున్నా. నువ్వు దేని గురించి రాస్తున్నావు, ఎస్సిఎక్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. నువ్వు మైండ్ ఏందో నా ఆమె ఏముందో తెలీదు, ఇలాంటి పదాలు ఉంటే తీసారా భయ్ అంటున్నా. తర్వాత అసాసినేషన్, ఇదంతా నాకు తెలీదు, జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. తర్వాత బెట్టింగ్, బిఈటిఎన్జి బెట్టింగ్. తర్వాత ఏం చేస్తున్నా, అసాసినేషన్ బెట్టింగ్ అన్న, జిఏఎంబిఎల్ఎన్జి గ్యాంబ్లింగ్ అన్న. తర్వాత ఏం రాస్తున్నా, ఇంకేదైనా పదాలు ఉంటే పదాలు రాసుకోండి, ఈ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. కిల్ అంటే ఏంది, నువ్వు పురుగులని చెప్తావా, లేకపోతే హిట్ స్ప్రే వాడతావా, లేకపోతే ఏమన్నా దోమల్ని మందుని చెప్తావా నాకు తెలీదు. కిల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ న్యూట్రల్ టాపిక్. కాబట్టి నువ్వు మనుషుల్ని చంపుతావు అనలేవు అక్కడ. ఒకవేళ అట్లేమని అంటే నేను ఏం చేయలేను. కిల్ అనే వర్డ్ వచ్చింది అనుకో, నేను మాన్యువల్ అప్రూవ్ చేస్తా. ఎస్సీఎక్స్ అనే వర్డ్ వచ్చింది అనుకో, సెక్స్ అనే వర్డ్ వచ్చింది అనుకో, వాట్ ఈస్ ద ఇండియన్ సెక్స్ రేషియో అంట. అంటే అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది, ట్రాన్స్జెండర్ ఎంతమంది చెప్పేసి వస్తుంది. ఎస్సీఎక్స్ అనే వర్డ్ ఉంటుంది. ఆ స్టేట్ లో ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ సెక్స్ రేషియో అయింది, ప్రస్తుతం ప్రొడక్షన్ రేట్ ఎట్లుందని చెప్పేసి, అంటే ఫీమేల్ ప్రొడక్షన్ రేట్, మేల్ ప్రొడక్షన్ రేట్ ఎలా ఉందని చెప్పేసి ఏదో పెట్టారనమాట. అదైతే గుడ్. స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే సూపర్. అది అసాసినేషన్ వద్దు, డేంజర్. సరే ఈ అసాసినేషన్ అర్థం కాబట్టి నేనేం చేస్తా, బెట్టింగ్. అరే బెట్టింగ్ అనే వర్డ్ నా దాంట్లోకి వచ్చిందనుకో ఫస్ట్ తీసి డిలీట్ చేశారు అబ్బాయి అంటున్నా. బెట్టింగ్ అనే వర్డ్ వచ్చిందా నా వెబ్సైట్ లోపల, ఫస్ట్ అది నాకు మోడరేషన్ కూడా వద్దు, తీసి డస్ట్బిన్ లో పడేశారు అబ్బాయి అంటున్నా. అంటే తీసే డిలీట్ చేసేయి, ఆడు ఎంత పెద్ద తోపన్నా సరే. ఆడు గ్యాబ్లింగ్ అన్నాడు, గ్యాబ్లింగ్ అనే వర్డ్ వచ్చినా సరే కామా పెట్టు, వర్డ్స్ వాడు, తీసి పడేసి అంటున్నా. నీకు ఫుల్ పవర్ ఇస్తున్నా. కిల్, సెక్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కొన్ని వెబ్సైట్స్కి ఎలా వస్తాయో తెలియదు, కొన్ని వెబ్సైట్స్కి వేరే విధంగా వస్తాయి. అంటే మీకు వచ్చిన కామెంట్స్ బట్టి, డైలీ వచ్చే విజిటర్స్ బట్టి వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు ఇచ్చే కామెంట్స్ బట్టి గుడ్ ఏందో బ్యాడ్ ఏందో తెలుసుకొని ఏ కామెంట్స్ కూడా ఆటో అప్రూవ్ ఇవ్వద్దు. మీకు నచ్చిందే పెట్టాలి, న్యూట్రల్ గా ఉండేది పెట్టాలి తప్ప బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇది నీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. అదే గూగుల్ బిజినెస్ పెట్టి ఉన్న కస్టమర్ తిట్టినాక అట్లనే ఉంటుంది, దాన్ని డిలీట్ చేయలేరు. నువ్వు ఓనర్ అయినా సరే, అకార్డింగ్ టు ద గూగుల్ యూ కాన్ డిలీట్ ద కామెంట్, యూ కెన్ అప్డేట్, యూ కెన్ రేజ్ ఏ ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు నా కాంపిటీటర్ నా బిజినెస్ ని దెబ్బతీసంటే ఫ్లాగ్ రేజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో డిలీట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేయొచ్చు, వేరే ఫోటోలో డిలీట్ చేయొచ్చు.
కానీ గూగుల్ బిజినెస్ లో డిలీట్ చేయలేవు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ కూడా మనది కాబట్టి మనం కండిషన్స్ రాసుకుంటున్నాం బై, అంతే. అవతార్ డిస్ప్లే ఏదైనా చూపిరా బై అని చెప్తున్నా. మాక్సిమం రేటింగ్ సూటబుల్ ఫర్ ఆల్. ఇది పెట్టుకోవద్దు సార్, మోర్ డేంజర్. నువ్వు ఎవరైనా సరే, ఎంత పెద్ద వెబ్సైట్ అయినా సరే ఇది పెట్టుకో. తర్వాత నువ్వు ఒక మనిషి కదా, మనిషికి ఒక బొమ్మ ఇస్తున్నా, మిస్టరీ పర్సన్, బ్లాంకా, గరాటర్లో కానీ ఏదో ఒకటి ఇచ్చిన సేవ్ అని కొట్టు, అంతే. అంతకు మించి అవసరమే లేదు. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఇక్కడ ఏం చేస్తామంటే మీకు నచ్చింది చేసుకోండి, కామెంట్స్ ఎక్కువ లేకుండా 2 days లోపల క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్. కామెంట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ పవర్ వస్తుంది, కానీ నీకు మోడరేషన్ కూడా చేసుకోవాలి. తీసేసిన ఎన్ని కామెంట్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఒకవేళ కామెంట్ పెడితే కామెంట్ లోపల డిస్కషన్స్ 2 days లోపల అంటే 2 levels లోపల అయిపోవాలి, అంతే. ఇలా పెట్టుకొని సేవ్ చేసిన. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్కషన్. చిన్న వెబ్సైట్ కి కాదు సార్, ఎప్పుడైతే కంటెంట్ వైరల్ అవుతుందో చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు, అక్కడ నువ్వు మోడరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కామెంట్ అనేది పుషప్ ఇస్తుంది, మీ బిజినెస్ కి చాలా పుషప్ అనేది ఇస్తుంది. తర్వాత మీడియా. మీడియా అంటే ఏంది? మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ thumbnail సైజ్ ఇంత, మీడియం సైజ్ ఇంత, లార్జ్ సైజ్ ఇంత, ఇది మనకు అవసరమే లేదు. అకార్డింగ్ టు ద థీమ్ మీరు చేసిన డిజైన్ తగ్గట్టు ఆటోమేటిక్ అప్డేట్ ఒకప్పుడు పాటించేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు ఇది. సో డోంట్ టచ్ దిస్ వన్. తర్వాత పర్మాలింక్స్, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పర్మాలింక్ అంటే ఏం చేస్తారంటే పర్మనెంట్ లింక్ స్ట్రక్చర్. అది ఎంత పెద్ద టాప్ వెబ్సైట్ అయినా సరే పోస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఇవేం ముట్టొద్దు, కిందకి వచ్చి సేవ్ కొట్టాలి, అంతే. ఇంతకు మించి వేరే సబ్జెక్ట్ అవసరం లేదు. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్. తర్వాత ఏంటి? ప్రైవసీ పాలసీ. అరే బాబు, నువ్వు ఎవడో నాకు తెలియదు భయ్, నువ్వు నా వెబ్సైట్కి వచ్చినావు, నా వెబ్సైట్ లోపల నువ్వు ఏదైనా కామెంట్ పెట్టినా, ఏదైనా ఫామ్ నింపునా, నువ్వు ఆ వెబ్సైట్లో ఏదైనా కొన్నా, నీ డేటాకి నేను సెక్యూరిటీ ఇస్తాను. నీ డేటాని ఒక రాముడు మంచి బాలుడు లెక్క నీ డేటా నేనేం చేయను. మీకు ఏదైనా కావాలంటే అప్డేట్స్ కోసము, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కోసము, సబ్స్క్రిప్షన్ కోసము, రెన్యువల్ కోసము, మేము పర్ఫార్మెన్స్ కోసం మారుకుంటాం, మీకు అప్డేట్ ఇవ్వడం వాడుకోవడం తప్ప పక్కన కమ్మము. సో ఇదంతా మేము సేఫ్ పర్పస్ కోసం వాడతాం అని చెప్పేసి ఒక ప్రైవసీ పాలసీ ఉంటుంది. ఇది మీరు ChatGPT వాడవచ్చు, ఏ టూల్ ఉంటే ఏ టూల్తో వాడవచ్చు, కానీ ఆ ప్రైవసీ పాలసీ మీ బిజినెస్ తగ్గట్టు ప్రాపర్ గా ఆర్గనైజ్ అయి ఉండాలి. ఈ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను. ఒకవేళ కావాలంటే ఇక్కడ క్రియేట్ అని కొడితే క్రియేట్ అయిపోతుంది, ఫట్ అని చెప్పి క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ న్యూ పాలసీ పేజ్, అక్కడ బటన్ కొడితే క్రియేట్ అయిపోతుంది. పబ్లిష్ అని కొట్టు, కేల్కతం దుకాణం పబ్లిష్. ఆల్రెడీ చేశాం కూడా, మళ్ళీ మీకు చూపిస్తున్నా. నేను క్లిక్ ఆన్ ప్రైవసీ పాలసీ, ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా లోడ్ అయిపోతుంది. అర్థమైందా సార్ ఇప్పుడు మొత్తం? వర్డ్ ప్రెస్ మాస్టర్ అర్థమైందా? దీని దీని గురించి డీటెయిల్డ్ నోట్స్ నేను మీకు ఇస్తాము, నథింగ్ టు వరీ. దేవా, చిన్మయ్, ఈ రోజు మనకు వర్డ్ ప్రెస్ మాస్టరీ, డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, డొమైన్ తర్వాత హోస్టింగ్ వర్డ్ ప్రెస్ ఆల్రెడీ షేర్ మాస్టర్ అయిపోయిన నోట్స్ అన్ని. నోట్స్ అన్ని షేర్ అయిపోయినాయా? షేర్ వర్డ్ ప్రెస్ అయిపోయినాయి. మాస్టరీ ఇది షేర్ అవ్వాలి, షేర్ చేస్తా ఇప్పుడే. ఇప్పుడు వర్డ్ ప్రెస్ మాస్టర్ షేర్ చేసేయి. సో ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ కన్నీ డాక్యుమెంట్స్ వచ్చేసాయి సార్, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో చూడండి. అందరికి అర్థమైందా వర్డ్ ప్రెస్ లోపల ఎక్కడ ముడితే ఎక్కడ ఏమవుతుందని? అందుకని డే 1 నుంచి ఈ రోజు వరకు వచ్చిన. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ 5 సీక్రెట్స్ ఫార్ములా, 5 సూత్రాస్ అని చెప్పేసి రాయండి. 5 సూత్ర, SUTRAS సూత్రాస్ అని చెప్పేసి రాయండి సార్. ఎస్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు వెబ్సైట్ కొన్నావా, ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకొకరికి ఇబ్బంది అనిపిస్తుంది, ఒకడేమో సావ కొడతాడు అది పెట్టి ఇది పెట్టని. సో నువ్వు ఒక వెబ్సైట్ కొన్న తర్వాత, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తక్కువ అని చెప్పేసి 5 సెట్టింగ్స్ అని నువ్వు ఎనేబుల్ చేయాలి. 5 సూత్రాస్ ఇస్ నథింగ్ బట్ ఏ మినిమం సెట్టింగ్స్ అన్నమాట. ఓకేనా? గెట్ రెడీ. సో థ్యాంక్ యూ సార్, గెట్ రెడీ. సూత్రాస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫార్ములా, సాంస్క్రిట్ పదం సార్. నేనేం చేస్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, 5 సూత్రాస్ అన్నా కాబట్టి ఇక్కడ నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా. ఈరోజు ఎన్నడే డే చిన్మయ్? 10th డే కదా? 10 అమ్మయ్య, 10 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం బాయ్. ఇంకా మీ ఇష్టం, ఇలాగే సెషన్స్ అన్ని బాగుంటాయి. 100లో 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, బట్ కంపేర్ టు మార్కెట్ ఐ విల్ డూ ద బెస్ట్. 100లో అన్ని టాపిక్స్ అవసరం లేదు, కొన్ని టాపిక్స్ అవసరం, కానీ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అన్ని టాపిక్స్ నేర్చుకుంటే మంచిది. సకల కళ వల్లభుడు అంటారు కదా, ఇక్కడ కూడా అంతే. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఒకటే నేర్చుకుంటే అదొద్దు, అదొకటే నేర్చుకుంటే ఇది వద్దు అనకండి, అన్ని నేర్చుకోండి. మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ వెన్ యూ నో ద గుడ్ టాపిక్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. గుర్తుపెట్టుకోండి సార్. టుడే ఇస్ ద డే 10. సక్సెస్ఫుల్ గా 10 రోజులు కంప్లీట్ చేసాం అనమాట.
డేట్ అని చెప్పేసి రాస్తున్నా. ఐ విల్ కమెంట్ అట్ యువర్ వర్డ్ ప్రెస్ 5 సూత్రాస్ SUTRS 5 సూత్రాస్ అని చెప్పేసి రాస్తున్నా. సో టుడే డేట్ అని అనేది కంప్లీట్ చేసాం. సారీ, డే 1 to 10 Shivam Pele, one day 1 to 10 completed. Here are the WordPress 5 సూత్రాస్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. పుట్ యువర్ వెబ్సైట్ ఇన్ అండర్ CONSTRUCT అండర్ కన్స్ట్రక్షన్ మోడ్. పుట్ యువర్ వెబ్సైట్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్ మోడ్ ఆర్ కమింగ్ సూన్ మోడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్స్ రాస్తాను, గెట్ రెడీ. సెకండ్ వన్ ఇంకా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఏంటి తెలుసా? డిలీట్, DUMMY, డమ్మీ, POST, డమ్మీ పోస్ట్ అండ్ పేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ వన్ DELET, డిలీట్ అన్వాంటెడ్ THEMS థీమ్స్ అండ్ ప్లగిన్స్. డిలీట్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ హైడ్ యువర్ లాగిన్ URL. ఇంకొకటి ఉంటుంది, పుట్ యువర్ వెబ్సైట్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్ మోడ్, డిలీట్ డమ్మీ పోస్ట్ అండ్ పేజెస్, డిలీట్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్, హైడ్ యువర్ లాగిన్ URL. అండ్ ఫిఫ్త్ వన్, ఒక్క నిమిషం ఆగండి, గుర్తుకు రావడం లేదు. చిన్న ఏదైనా గుర్తుందా? యా, ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్మాలింక్ SCT, సెట్టింగ్ టు పోస్ట్ నేమ్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నాకు 1000 రూపాయలు, 5000, 10,000, ₹1,00,000 ఇచ్చినావు, నాకు సంబంధం లేదు. నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన, నేను వెనకాల డిజైన్ చేస్తూ ఉంటా. నేను క్లయింట్కి తెలుసు, నాకు తెలుసు వెబ్సైట్. క్లయింట్ ఏం చేస్తాడు? అరే వెబ్సైట్ ఎలా చేస్తుండ అని చెప్పేసి ప్రతిసారి ఓపెన్ చేస్తాడు. చేసిన ప్రతిసారి ఏమవుతుంది సార్ అంటే, అరే వెబ్సైట్ ఒకరు ఇది బాగుంది, వెబ్సైట్ ఒకరు అది పెట్టిండు, ఇది పెట్టిండు, ఇంకా ఆ నిద్రపోడు, మనల్ని నిద్రపోనియాడు. కాబట్టి ఏం చేస్తావు? నువ్వు పైసలు తీసుకున్నావా, వెబ్సైట్ కొన్నావా, డొమైన్ హోస్టింగ్ ప్రాపర్గా చేసినావా, WordPress ఇన్స్టాల్ చేసినావా, నీ వెబ్సైట్ కమింగ్ సూన్ మోడ్లో పెట్టి అంతే. లాంచింగ్ సూన్ అని పెట్టేసి చాలు. అక్కడ ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒకటే బొమ్మ ఉంటుంది. వెనకాల నువ్వు ఏం చేసినా సంబంధం లేదు. పొరపాటు నువ్వు కమింగ్ సూన్ మోడ్లో పెట్టలేదు అనుకో, అరే నిన్న పెట్టింది బాగుంది, మొన్న పెట్టింది బాగుంది, నేను చెప్పింది ఎందుకు చేశారని చెప్పేసి అది కంప్లీటే కాలేదు. అన్నెసెసరీ డిస్కషన్స్ అండ్ న్యూసెన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలి? నువ్వు అది ఎంత పెద్ద తోపైనా సరే, ఒకవేళ కావాలంటే గూగుల్ మీట్ తీసుకొని, జూమ్ మీట్ తీసుకొని, లేకపోతే వెబ్ఎక్స్, ఇంకేదైనా జోహో మీట్ ఉంటే జోహో మీట్ తీసుకొని, నీకు నచ్చిన ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ఫామ్ తీసుకొని అంత 10 నిమిషాలు సార్ ఇట్లా ఉంది వెబ్సైట్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ చేశాము, ఇంకా 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం వెబ్సైట్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో పెట్టాము. ఎందుకంటే చాలా మంది చూసి ఏదేదో అనుకుంటారు, కరెక్ట్ కాదు. మేము కూడా టెస్టింగ్ చేస్తుంటాం, వస్తుందా లేదా, కలర్స్ మారుస్తుంటాం, ఫాంట్ మారుస్తుంటాము, డిజైన్స్ ఒక్కొక్కసారి వస్తుంటుంది, సరిగ్గా రాదు. ఇవన్నీ ఫుల్ గా ఫ్లెడ్జ్ గా పెట్టి మీకు ఇస్తాము. సో అండర్ కన్స్ట్రక్షన్ మోడ్ వస్తుందంటే అతను హ్యాపీగా ఉంటాడు, ఆ డెడ్ లైన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. నువ్వు పొరపాటున డెడ్ లైన్ పెట్టకుండా వదిలేసినావు అనుకో, అదెందుకు ఇదెందుకు అన్నెసెసరీ డిస్కషన్స్, దాంతో పాటు మీకు ప్రాజెక్ట్ ఉండొచ్చు పోవచ్చు. ఇవన్నీ మేము ఆల్రెడీ మార్కెట్లో కొన్ని 100 మంది చూసాం కాబట్టి బరాబర్ ఇవి నా సూత్రా సార్, బయట దొరకవు. ఇది నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. కాబట్టి ఎవడన్నా సరే ఇల్లు కడుతున్నప్పుడు, పిల్లర్ వేసినప్పుడు క్వాలిటీ మెటీరియల్ చూసుకో. కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కరెక్ట్ గా చూసుకుంటాడు, అంటే మేసిక్ సరిగా చూసుకుంటాడు. అంతే తప్ప పిల్లర్ ఉంటుందా, పోతుందా, స్టీలు మంచిదా చెడ్డదా, అసలు ఈ రోజు చేస్తున్నావా లేదా, అన్ని క్వశ్చన్స్ చేయదు. వాళ్ళ పని వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఏం కావాలో నువ్వు ఇవ్వాలి, పైసలు ఇచ్చి పంపించాలి. ఇది కూడా అంతే. ఇది నీ వెబ్సైట్, నీ కష్టం నీకు తెలుసు. పక్కనోడు ఆడు 100 మందికి చెప్పి 100 మంది డెసిషన్ తీసుకున్నానుకో, నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అరే ఆ కలర్ వద్దు, ఇక్కడ వద్దు, ఇది వద్దు, అది అక్కడ పెట్టద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళే మొత్తం తెలుసు అన్నట్టు వాళ్ళు ఇచ్చేస్తారు ఐడియాస్. నువ్వు మాత్రం ఎగిరిపోతావు మైండ్లకి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ డన్ ఏ వెబ్సైట్, పుట్ యువర్ వెబ్సైట్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ మోడ్, అంతే, ఇంకేం వద్దు. సెకండ్ వన్, ఎప్పుడే కానీ మన వెబ్సైట్ ఇచ్చేటప్పుడు చాలా మంది వెబ్సైట్ కంప్లీట్ చేస్తారు, కానీ ఏం చేస్తారు, దాని లోపల డమ్మీ కంటెంట్, డమ్మీ పోస్టులు, టెస్టింగ్ కోసం పెట్టిన కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి నీ వెబ్సైట్కి ఏదైతే కావాలో దాని రిలేటెడ్ పేజెస్ ఉంటే పేజెస్, పోస్ట్ ఉంటే పోస్ట్, అది పెట్టుకో. ఏదైతే అన్వాంటెడ్ ఉందో దాన్ని ఫస్ట్ డిలీట్ కొట్టి పడేసి, అది అవసరం లేదు. నీకు అట్లా మరి కావాలంటే డ్రాఫ్ట్ లో పెట్టుకో, పబ్లిష్ చేయొద్దు. డ్రాఫ్ట్ ఉంటుంది అంటే పబ్లిక్, అది లైవ్ కాదు, వెనకాల సేవ్ అయి ఉంటుంది. అంతే తప్ప నువ్వేం చేస్తున్నావు, డిలీట్ డమ్మీ, అవసరం లేని కంటెంట్, డమ్మీ పేజెస్, పోస్ట్ అన్ని డిలీట్ చేసేయి. ఎందుకంటే పొరపాటున అది పబ్లిష్ అయింది, గూగుల్ వచ్చిందనుకో, దాని లోపల సెన్సిటివ్ డేటా ఉండొచ్చు, చెత్త కంటెంట్ ఉండొచ్చు, డిజైనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరికీ కనిపిస్తుంది. అలా కనిపించింది అనుకో, ఫస్ట్ నీ మీద
ఒక లెవెల్ ఆఫ్ ఇంప్రెషన్ పోతుంది, తిడతారన్నమాట. ఇవి కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసినాం. తర్వాత థీమ్స్. చాలా మంది ఏం చేస్తారంటే థీమ్స్ అని చెప్పేసి అది బాగుందని అదొకటి, ఇది బాగుందని ఇదొకటి, ఇష్టం వచ్చిన 5-6 థీమ్స్ ఇన్స్టాల్ చేస్తాడు. ఒక థీమ్ లోపల ఉన్న కంటెంట్ ఇంకో థీమ్ నుంచి కాపీ కొడదాం అనుకుంటాడు. అది కాదు. ఆ థీమ్ ఏమైతుంది, మంచిగానే ఉంటది. ఇంకో థీమ్ లోపల డిపెండెన్స్ ఉండేసరికి ఇంకేదో ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఇవన్నీ వద్దురా భయ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక థీము వాడండి చాలు. 3-4 థీములు టెస్ట్ చేయండి, ఫైనల్ గా ఒక థీమ్ కన్ఫర్మ్ చేయండి. మీకు 5 థీమ్స్ చెప్పాను. ఆ థీమ్స్ ఏంది, ఒకటి హలో ఎలిమెంటర్ థీము, తర్వాత బ్లాక్సీ థీము, ఒకటి న్యూ థీము, తర్వాత వచ్చేసి ఆస్ట్రా డబ్ల్యూపీ, తర్వాత వచ్చేసి క్యాడెన్స్ డబ్ల్యూపీ, తర్వాత జనరేట్ ప్లస్ వచ్చేసి బ్లాక్స్ కోసం. ఇవి చాలు. దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో, నువ్వు ఏదైనా చేసుకుంటావు. నేను అన్ని కార్ ఇన్స్టాల్ చేస్తాను, క్లయింట్కి దీనిలోకి వెళ్ళి ముక్క దానిలోకి వెళ్ళి ముక్క అంటే మొదటికి మోసం వస్తుంది, మొత్తం పోతుంది. కాబట్టి ఈ 6 థీమ్స్ టెస్ట్ చేయి. క్లయింట్కి ఫైనల్ గా ఒక రోజు 2 రోజులు కూర్చొని మిగిలిన థీమ్స్ అనేది తీసేసి ఇది ఒక్క థీమ్ పెట్టు. అలాగే ప్లగిన్స్ అన్నమాట. ప్లగిన్స్ అనేది ఏం చేస్తుంది, నీ మొబైల్ యాప్స్ పెరిగినట్టు, అంటే నువ్వు దాన్ని ముట్టవు కానీ యాప్ కావాలి, నువ్వు అది ముట్టవు కానీ అట్లా యాప్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా నా ఫోన్ డౌన్ అవుతున్నప్పుడు నా యాప్స్ ని డిలీట్ చేస్తావు. ఇక్కడ కూడా ప్లగిన్స్ అంటే ప్లగిన్స్ మంచిదే, కానీ అది ఎంతవరకు వాడితే అంత మంచిది అనమాట. అన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారు, మార్కెట్ లో ఏది ఎక్కడ వాడాలో తెలియదు. కాబట్టి లిమిటెడ్ ప్లగిన్స్ ని వాడాలి. డిలీట్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్, పుట్ ఓన్లీ 1 థీమ్. అంటే ఏదన్నా మీకు కావాల్సిన ఒక థీము ప్లస్ దాంతో పాటు ఏదన్నా అడిషనల్ కంపెనీ ద్వారా వచ్చిన థీమ్ అన్నమాట. ఇది ఒక్కసారి ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ ఓన్లీ 1 రిక్వైర్డ్ థీమ్. 1 REQUIRED required theme. Install only 1 required theme and 1 required 1 theme with COM company any theme. అంటే ఏంది సార్ అంటే సింపుల్. నీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు 3 థీమ్స్ ఇస్తాడు, 1, 2, 3 ఇస్తాడు అనమాట. నీకు కావాల్సిన థీము ఆస్ట్రానో, లేకపోతే జనరేట్ ప్రెస్, లేకపోతే బ్లాక్సినో, లేకపోతే నీవు ఇంకేదో ఇన్స్టాల్ చేసుకున్నావు. దాంతో పాటు మొత్తం 4 థీమ్స్ 5 థీమ్స్ అయినా 2 పెట్టుకో. ఒకటి నీకు కావాల్సిన థీమ్, రెండోది వచ్చేసి కంపెనీ ద్వారా వచ్చిన డిఫాల్ట్ థీమ్. పొరపాటున ఈ థీమ్ ఏదైనా బ్రేక్ అయినా, ఈ థీమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ నుంచి నీ పాత థీమ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇలాంటి కేసెస్ కూడా మేము చూసాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు గో ఫర్ లాంగ్ జర్నీ. కొన్ని అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ ప్రాపర్ గా సింక్ కావు, పాత థీమ్ కి ఓల్డ్ థీమ్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఉంది. ఎక్స్పీరియన్స్ 3 months బ్యాక్ ఆల్సో. కాబట్టి ఏమంటున్నాం సార్ అంటే కంపల్సరీ నీకు కావాల్సిన ఒక థీమ్, దాంతో పాటు కంపెనీ ద్వారా వచ్చిన ఏదో ఒక థీమ్ పెట్టుకో. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆటోమేటిక్ గా అక్కడికి జంప్ అయిపోతుంది. వర్డ్ ప్రెస్ కూడా అట్లా చూసుకుంటాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్ యువర్ లాగిన్ URL. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తాయి, ఇప్పుడే నథింగ్ టు వరీ. లేకపోతే రేపు చూపిస్తా, టైం అయిపోయింది కాబట్టి. హైడ్ యువర్ లాగిన్ URL. లాగిన్ URL అంటే నువ్వు ఎట్లా లాగిన్ అవుతున్నావు, WP-admin లాగిన్ అవుతావు. అది PM సార్ అయినా, నేనైనా, మార్కెట్ ఎవడన్నా సరే అట్లనే లాగిన్ అవుతారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంది సార్ అంటే నిన్ను కొట్టాలనుకో నిన్ను కొడతాడు, నీ మీద పిడుగు పడాలనుకో ఆ టైంకి పిడుగు పడిపోతుంది. ఇక్కడ కూడా నీ వెబ్సైట్ ని హ్యాక్ చేయాలనుకో 90% ఆఫ్ ద లీకేజెస్ ఇక్కడ నుంచే ఉంటుంది. లాగిన్ URL ఉంటుంది, ఏదో ఒక ఏటూల్ పెట్టుకుంటాడు, శాంపుల్ కొట్టుకుంటాడు, ర్యాండమ్ పాస్వర్డ్ కొడుతుంటాడు, ఏదో లూపోల్ దొరుకుతుంది, లాగిన్ అయిపోతాడు, నేను అటాచ్ చేసేస్తాడు. అరే నా దగ్గర ఏముందిరా భయ్ అనుకుంటే వేస్ట్ అనుకుంటే అట్లా కాదు భయ్. నువ్వు అది వెబ్సైట్ చిన్నదన్నా పెద్దయినా, నువ్వు మంచోళ్ళనే చెడ్డైనా, నువ్వు అన్నం తింటున్నావు, ఇక్కడ నీ వెబ్సైట్కి ఏం చేయాలి, మినిమం కామన్ సెన్స్. సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి, నీ వెబ్సైట్ అని కాదు. RBIకి ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్క బ్యాంకుకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది వర్డ్ ప్రెస్ లో ఇంకొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అటాక్స్ జరగకుండా ఫస్ట్ దాన్ని సెక్యూరిటీ కింద పెడుతున్నా. ఆ సెక్యూరిటీ చేయాలంటే ఏం చేయాలి, WP-admin కాకుండా నీకు నచ్చింది నువ్వు పెట్టుకో. ఆ ఐడి నీకు తెలిస్తేనే నువ్వు లాగిన్ అవుతావు, లేకపోతే లాగిన్ కావు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నా ఫోన్ కి ఒక ప్యాటర్న్ పెట్టినట్టు, నా ఫోన్ కి ప్యాటర్న్, అదే ప్యాటర్న్ ఉంది భయ్, అందరూ 1 2 3 ఇట్లా కొడితే లాక్ ఓపెన్ అవుతుంది, ఇట్లా కొడితే లాక్ అన్లాక్ అవుతుంది, ఇట్లా కొడితే లాక్ అవుతుంది, ఇట్లా కొడితే అన్లాక్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ అన్నా పెట్టాలి, ప్యాటర్న్ అన్నా పెట్టుకుంటావు, లేకపోతే ఐరిస్ స్కానర్ అంటే ఐ స్కానర్ అని పెట్టుకుంటావు. ఇదంతా సెక్యూరిటీ. అలాగే నీ వెబ్సైట్ లో లాగిన్ URL లీక్ అయ్యి బ్యాక్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ దాన్ని చేసినావు అనుకో, బాట్ అటాక్స్ ఆపుతావు, ఏ అటాక్స్ ఆపుతావు, నువ్వు తడిగుడ్డ వేసుకొని మంచిగా అనుకుంటావు. కాబట్టి WP-admin కాకుండా నీకు కావాల్సిన ఒక కోడ్ పెట్టుకో. సూపర్. అది నీకు, నాకు, నా స్టూడెంట్స్ కి వేరే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అలా పెట్టుకోవడం ద్వారా మార్కెట్ లో 50% ఆఫ్ ద బెటర్ వెబ్సైట్ నీకు ఉంటుంది. అది ఎలా చేయాలో రేపు చెప్తాను. పర్మా లింక్ సెట్టింగ్ ఆల్రెడీ చెప్పాను. అది ఎంత పెద్ద తో వెబ్సైట్ అయినా సరే పోస్ట్ నేమ్ అని పెట్టుకుంటే చాలు. దీస్ ఆర్ ద 5 సూత్రాస్. దీంట్లో ఆల్రెడీ 50% అయిపోయింది. 50% విల్ బి డెలివర్డ్ టుమారో అండ్ స్టాపింగ్ ఇయర్ విల్ కంటిన్యూ టుమారో. ఎవరైతే ఈ కోర్స్ ఎన్రోల్ కాలేదు, యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ టుడే అండ్ దిస్ ద ఫైనల్ సెషన్ ఫర్ ఫ్రీ క్లాసెస్. రేపు నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మీరు కావాలంటే సజెస్ట్ చేయొచ్చు, సార్ ఇలా చెప్తున్నాడు అందుకని 1 day 2 days కాదు, ఏదో 1 day 2 days చెప్తే అదేదో
మార్కెటింగ్ జిమ్మిక్ అనుకుంటారు. నువ్వు నా క్లాస్ 30 రోజులు విన్న ఇట్లా ఉంటుంది, నెల మొత్తం విన్న ఇట్లా ఉంటుంది, నార్మల్ కూర్చున్నా ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తా. ఓకేనా? డన్. సార్ అందరికి ఓకేనా సార్? 10 డేస్ అందరికి ఓకేనా? 10 డేస్ ఎవరికైతే అర్థం కాలేదో మా టీం మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. బియాండ్ ద సబ్జెక్ట్ మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం సార్. బట్ ఒక్కసారి ఇక్కడ నేర్చుకున్న తర్వాత వేరే దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చే కంటెంట్, మేము ఇచ్చే రిసోర్సెస్, మేము ఇచ్చే ఎక్స్పైజెడ్ థింగ్స్, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. అది నీకే అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు. ఐఎమ్ స్టాపింగ్, విల్ కంటిన్యూ టుమారో. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ టు 7:30 టాస్క్ PM. టాస్కా? ఏం లేదు టాస్క్. ఈ 10 డేస్ రివిజన్ చేసుకోమని చెప్పండి. సార్ ఓకేనా? ఈ 10 డేస్ ఏమేమైంది, సార్ ఏమన్నాడు, మనం ఇచ్చిన మెటీరియల్స్ అన్ని చెక్ చేసుకోమని చెప్పు. ఫ్రమ్ టుమారో వీ హ్యావ్ ఎక్సలెంట్ వర్షన్ ఆఫ్ ద సెషన్స్. మీ డొమైన్ ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి వచ్చింది, కొంతమందికి చెప్పి కొంతమంది చెప్పలేదు అనుకో నన్ను తిడతారు. కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు అందరికీ డొమైన్స్ హోస్టింగ్ వచ్చేస్తుంది. మేము ఇచ్చే హోస్టింగ్ ఏంది, మీకు మార్కెట్లో దొరికే హోస్టింగ్ ఏంది, దీన్ని ఇట్లా ఎందుకు వాడాలి, దాన్ని ఇట్లా ఎందుకు వాడాలి కూడా డిఫరెన్సెస్ చెప్పాం. ఫ్రమ్ టుమారో వీ హ్యావ్ సూపర్ సెషన్స్. రేపు సాటర్డే ఉంటుంది, మండే రోజు ఉంటుంది, ట్యూస్డే నేను ఉంటాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను, బెంగళూరు మైసూర్. ఐ విల్ బి బ్యాక్ ఆన్ వెనస్డే, లేకపోతే థర్స్డే రోజు ఉంటాను. 1 డే 2 డేస్ ఉండకపోవచ్చు సార్. మా టీం హ్యాండిల్ చేస్తారు, నథింగ్ టు వరీ. ఓకేనా? డన్. దీప్తి, మీకు మెటీరియల్ ఎక్కడ చూసుకోవాలో తెలియదమ్మా. 1 minute. దేవా, సపోర్ట్ మెయిల్ కుందా యాక్సెస్? దేవా, ఉంది సపోర్ట్ మెయిల్. సరే, ఉంది. ఇది మన వెబ్సైట్ అమ్మా. మీరు లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డేటా ఉంటుంది. కోర్సెస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు కమ్ ఇయర్. ఇదేనా? సరే, ఏదో ఒక కోర్సు సార్. ఇది ఓపెన్ చేసిన ఇక్కడ మీకు పిఎం కి లేదు. క్లాస్ నోట్స్ ఉంటుంది సార్. ఫుల్ కోర్స్ ఓపెన్ చేయను ఒకసారి. ఫుల్ కోర్స్ ఓపెన్ చేసిన పిఎం కాదు, ఇది పిఎం కోలే ఇంకా. పిఎం కదా? సారీ. ఏ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, రైట్. దీని లోపల ఉంటుంది. దీని లోపల ఇగో క్లాస్ నోట్స్ ఇక్కడ ఉంటుందమ్మా. క్లాస్ నోట్స్ ఇక్కడ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ బుక్స్ అనేది ఉంటుంది. ఈ బుక్స్ లోపల డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్, అదేంది ఇదేంది మొత్తం డేటా మా కరెక్ట్ మేము ఇస్తాం. చాలా ఏ టూల్స్ కూడా ఉన్నాయి, అది కూడా యాడ్ చేస్తాము. కొంచెం మాకు టైం ఇవ్వండి. అట్లా ఇదొకటి టైప్స్ ఆఫ్ పోస్టింగ్ వర్డ్ ప్రెస్ మాస్టర్ మనోడు ఇప్పుడు అప్లోడ్ చేసినట్టుండు. వెరీ గుడ్. అసలు వర్డ్ ప్రెస్ ఏంది, వర్డ్ ప్రెస్ లోపల ఏమేమి ఉంటాయి, దీస్ ఆర్ ఫస్ట్ పేజ్ అనుకుంటే సెకండ్ పేజ్, ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మీకు చెప్పిందంతా ఇక్కడ ఉంటుంది సార్. ఓకేనా? నథింగ్ టు వరీ. అట్లా ప్రతి ఒక్క దానికి ఇస్తామన్నమాట. నథింగ్ టు వరీ. డన్. సుందరి, రేపు వస్తుందమ్మా. ఈరోజు కొంతమందికి ఇచ్చాము, రేపు కొంతమందికి ఇస్తామన్నమాట. బై టుమారో ఎండ్ ఆఫ్ ది డే, రేపు మధ్యాహ్నం వరకు ఎవరైతే పేమెంట్ కొడతారో అందరికి వస్తుంది. వేరే వాళ్ళకి వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తాం. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. టుమారో బై 3 PM 4 PM అందరికి వచ్చేస్తుందమ్మా. సార్, మూవింగ్ ఫార్వర్డ్ టాస్క్ అని ఏపీడీఎంఏ డొమైన్లో చేయాలా? సృజన, అది కొంతమంది ఇష్యూస్ అవుతున్నాయి. బట్ ఇది డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి కోడింగ్ ఏముండదు. ఇవన్నీ ఎట్లా అంటే కొన్ని డేటా కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయలేరు. కొన్ని టూల్స్ ఉంటాయి, లింక్స్ ఒకటి సబ్మిట్ చేస్తే చాలు. వీఆర్ మేకింగ్ వన్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ కొంచెం టైం పట్టవచ్చు. ఈ లోపల టాస్క్ ఎలా చేయాలి, దాని ఒక కంటెంట్ ఎలా సబ్మిట్ చేయాలో కూడా మీకు చెప్తాము. గివ్ మీ సమ్ టైం. ఓకేనా సృజన? మీరు మాకు లింక్ షేర్ చేస్తే సరిపోతుందమ్మా. ప్రస్తుతం అయితే యూ కెన్ ఫాలో అవర్ డే సెషన్స్ చాలు. ఓకేనా? ఇంకా సార్ ఇంకెవరు ఉన్నారా? విజయ్ చెప్పండి. వినయ్ చెప్పండి. వినయ్, సారీ. వీడియో రిసీవ్డ్. థ్యాంక్ యూ. హలో, చెప్పండి సార్. చెప్పండి వినయ్. ఇది ఇప్పుడు గూగుల్ కన్సోల్లోకి వెళ్ళినప్పుడు సైట్ లింక్స్ మనము లింక్ పెట్టాలనుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది, మనకి ఇన్ఫినిటీ దాంట్లో. మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటున్నారా? మీరు మార్నింగ్ బ్యాచ్ అండి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్? మార్నింగ్ బ్యాచ్. ఓకే, నథింగ్ టు వరీ. అది ఎందుకు ఎర్రర్ వస్తుందో మేము చెప్తాం సార్. దేవా, ఒక్కసారి అంటే అది అకౌంట్ చెక్ చేసే కానీ మేము చెప్పలేము సార్. దాంట్లో 3-4 ఎర్రర్స్ వస్తాయి. ఆల్రెడీ అది వెబ్సైట్ వేరే ఐడితో కనెక్ట్ అయింది అనుకోండి, అది రాదు. ఫస్ట్ థింగ్, డాష్ బోర్డ్ ఓపెన్ కాదు. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ లో మీరు అది చూసుకున్నారు కదా, infinity3.comది. అవును, అది వచ్చింది. థర్డ్ వన్, గూగుల్ సర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్ సబ్మిట్ చేశారా? సైట్ మ్యాపే రావట్లేదండి అది. సైట్ మ్యాప్ రావడం లేదా? ఓకే. infinity3.com లోపల సైట్ మ్యాప్ రావడం లేదు, అంతేనా? అవును.
అది కోడ్ వెబ్సైటా వర్డ్ప్రెస్ వెబ్సైటా? వర్డ్ ప్రెస్. వస్తుంది సార్, వర్డ్ప్రెస్ బై డిఫాల్ట్ వస్తుంది. సో మీకు అది రాకపోతే నేను చెప్తాను ఆగండి. ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇట్లా వెళ్ళిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఆగండి. ఎస్ఐటి సైట్ మ్యాప్స్, ఇది మీ సబ్జెక్ట్ కాదు సార్, ఇది వేరేది. .xml అని కొట్టండి. ఇలా కొట్టినప్పుడు మీకు ఒక డైరెక్టరీ వస్తుంది, లేకపోతే sitmap.xml. 1 minute. ఇది మీరు సబ్మిట్ చేయాలి సార్. ఈ లింక్ మొత్తం సబ్మిట్ చేశారా సార్? చేశానండి. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది? ఇది ఎర్రర్ వచ్చిందా? పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చిందా? ఇదే వస్తుంది. ఇలా Not- ఉంటే రానట్టు అర్థం, ఇలా ఉంటే రానట్టు అర్థం. ఓకేనా సార్? యా, Okay. ఇక్కడ పేజ్ నాట్ ఫౌండ్ కాకుండా దీని లోపల ఇంకొక మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ ఏంటంటే, అంటే క్లాసెస్ తర్వాత అర్థమవుతుంది సార్. జస్ట్ హోల్డ్ ఆన్. AIPDMA pm.co.in అనేది ఉంది. ఇక్కడ SIT సైట్ మ్యాప్ .xml ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్లా రావాలన్నమాట. అవును. ఈ లింక్స్ అనేది వస్తే దిస్ విల్ వ్యాలిడ్. ఒకవేళ ఇక్కడనే ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నాట్ ఫౌండ్ అంటే అది అక్కడ కూడా స్కాన్ ఏం చేసుకోదు. ఇలా ఉంటేనే అది స్కాన్ చేస్తుంది. ఓకేనా సార్? ఓకే. అంటే మరి ఇది ఇది ఇలా రాకుండా ఉండాలంటే ఒక యూస్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి సార్, వచ్చేస్తుంది. ఓకే. యూస్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయండి. దానికి ఏదైనా బ్రేక్స్ ఉంటే, బౌండరీ బ్రేక్స్ ఉంటే, దట్ విల్ బైపాస్ ద కంటెంట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద సైట్ మ్యాప్. అక్కడ నాట్ ఫౌండ్ ఉంటే అక్కడ ఫెచ్ కాదు, ఇక్కడ డేటా ఉంటేనే అక్కడ ఫెచ్ అవుతుంది. ఓకేనా సార్? ఓకే. ఓకే. అంతే సార్. థ్యాంక్ యూ. రేపు క్లాస్ ఉంది సార్, రేపు క్లాస్ ఉందమ్మా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్యూస్డే అండ్ వెనస్డే. రేపు క్లాస్ ఉంటుంది. సండే రోజు ఉండదు, మండే రోజు కూడా ఉంటుంది. మండే రోజు కొంచెం అర్లీగా చూసుకుంటే, ఎందుకంటే 9:30కి ఐ హ్యావ్ ఏ బస్. ఐ విల్ టేక్ కేర్. ఓకేనా? యా. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM. మీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, బిజినెస్ పీపుల్, కెరీర్ డ్రాప్ అవుట్స్ ఎవరుంటే వాళ్ళకి చెప్పవచ్చు. యూ కెన్ ప్రమోట్ అవర్ బిజినెస్. అది మీకు నచ్చితే ప్రమోట్ చేయండి. మీ ద్వారా ఎవరన్నా మన కోర్సులో జాయిన్ అయితే వాళ్ళకు 10% రిఫరల్ బోనస్ ఇస్తాము. యాజ్ అవర్ మీరు మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు 10% మీకు ఇస్తాము. లేదు సార్ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చిన ఫీజు అది కట్ చేసుకొని కూడా మేము తీసుకుంటాం సార్. దట్ ఈస్ అ కమిట్మెంట్. వాళ్ళు ఎంత ఫీజు కట్టండి, 15,000 కడతారు, 20,000 కడతారా, 10,000 కడతారా, మాకు సంబంధం లేదు. 10% 1,000, 1,500 అట్లా. 15,000 అయితే 1,500. దట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. దేవా కెన్ స్టాప్ దేవా. చిన్మయ్.